మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు అటు అసెంబ్లీలో ఇటు మండల్లో రెండు గరంగరంగానే సాగుతూ ఉన్నాయి. బడ్జెట్ కేటాయింపులు చేసినటువంటి అప్పుల మీద, గత పాలకులు చేసినటువంటి దాని మీద, ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాల మీద వాడివేడిగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో పెట్టినటువంటి 3,04,00,000 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ నిజంగా రీచ్ అవుతుందా కాదా అంటే ఒక ప్రమాదం అక్కడ నిన్న నేను లేవనెత్తడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా 3 రంగాలు, ప్రథమ రంగం, ద్వితీయ రంగం, తృతీయ రంగం. ప్రథమ రంగంలో వ్యవసాయ రంగాన్ని మనం చూడొచ్చు, తర్వాత ద్వితీయ రంగంలో పరిశ్రమల రంగాన్ని చూడొచ్చు, తృతీయ రంగంలో ఐటీ సేవలు ఈ రంగాలను చూడొచ్చు. ఇక్కడ ప్రథమ రంగం పైన చాలా తక్కువగా అంటే ఒక 17% మాత్రమే ఏది జిఎస్విలో కలుస్తూ ఉంది, 15% ఏమో పరిశ్రమల పైన ఉంది. ఇక 66% పైగా ఓన్లీ మన ఆర్థిక వ్యవస్థ అంతా ఐటీ సేవలు వీటిపైనే ఆధారపడి ఉందన్నట్టు. సో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఈ ఐటీ రంగం ఇట్లనే ఉంటుందని చెప్పడానికి వీల్లేదు. కాబట్టి మనం ప్రథమ ద్వితీయ రంగాల వైపు పోవాలి, కంపెనీలు పెట్టాలి, తర్వాత ప్రొడక్షన్ పెంచాలి, తర్వాత వ్యవసాయ రంగాన్ని లాభదాయకంగా మలచాలి. ఇటువంటి వాటిపైన పెడితే బెటర్. అయితే పక్కనున్నటువంటి తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఇవేవి కూడా ఒకే రంగం మీద డిపెండ్ అయ్యలేవు. వివిధ 3 రంగాల మీద అంతో ఇంతో కొద్దిగా హెచ్చుతగ్గుల్లో డిపెండ్ అయి ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రమాద గంటికలను సూచిస్తూ ఉన్నాయనేటువంటి మాట నిన్న చెప్పడం జరిగింది. పనిలో పనిగా సంక్షేమ హాస్టళ్లకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా నిన్న సభలో చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఒక నోట్ ఇచ్చింది. ఏమని? సంక్షేమ హాస్టళ్లలో మేము డైట్ ఛార్జీలు పెంచడం, కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం మాట చెప్తే నేను కూడా మాట్లాడడం జరిగింది. అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి చెంచల్గూడ జైల్లో ఉన్నటువంటి ఖైదీకి రోజుకు 83 రూపాయలు ఖర్చు పెట్టి తిండి పెడతా ఉన్నాము. మనం హాస్టల్లో చదువుతున్నటువంటి పిల్లలకి కేవలం 40 నుంచి 50 రూపాయల మధ్య తిండి పెడతా ఉన్నాం. సో ఇక్కడ దేశ పౌరులుగా మలచాల్సినటువంటి చోటనేమో తక్కువ ఖర్చు పెట్టి వాళ్ళకు భోజనం పెడతా ఉన్నాము. అయితే వివిధ నేరాలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళకు మాత్రం ఎక్కువ ఖర్చు పెట్టి మనం జైళ్లలో పెడతా ఉన్నాం. సో ఇది ప్రధానమైనటువంటి విమర్శ. డైట్ ఛార్జీలు పెంచాలి, కాస్మెటిక్ ఛార్జీలు మళ్ళీ ఇంకొక 400% పెంచితేనే మనం అనుకున్నటువంటి సంక్షేమ హాస్టళ్ళు బలపడేటువంటి అవకాశం ఉంది. సంక్షేమ హాస్టల్లో దినదినం తగ్గిపోతూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పోయినసారి 90,000 టార్గెట్ 94,000 టార్గెట్ పెట్టుకుంటే ఇంత తగ్గుతూ ఈసారి టార్గెట్ 82,000 పెట్టుకుంది సంక్షేమ హాస్టల్లో చేర్పి. అంటే ఇంత సంక్షేమ హాస్టళ్లను ఖతం చేసేటువంటి కార్యక్రమం కనిపిస్తూ ఉంది. ఇది మంచిది కాదు ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి కూడా. సో ఇదొకటైనటువంటి అంశం. అయితే ఇక్కడ క్లియర్గా నిన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోషియో ఎకనామిక్ 2025 అవుట్లుక్ బుక్ ఇచ్చింది. ఆ బుక్లోనేమో తెలంగాణ జనాభా 4,21,00,000 చూపించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కులగణన సర్వేలనేమో 3,70,00,000 చూపించింది. అంటే 52 లక్షల తేడా కనిపిస్తూ ఉంది. సో మరి బడ్జెట్ ఈ 4,21,00,000 మందికా లేకపోతే 3,70,00,000 మందికా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. సో ఇట్లా అంత గందరగోళం, కన్ఫ్యూజన్లో ఉంది. వాళ్ళు వీళ్ళని ఆరోపించడం, వీళ్ళు వాళ్ళని ఆరోపించడం. కాంగ్రెస్ పార్టీకి వాస్తవానికి జనానికి ఓట్లేసింది అనేకమైనటువంటి పథకాల ఆశలు కొంత అయితే. సో అప్పుడు గతంలో ఉన్నటువంటి పాలకుల మీద వ్యతిరేకత ఇంకొక అంశం కావచ్చు. కానీ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు టంచనగా అమలు చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా ఎక్కడ కూడా పూర్తి స్థాయిలో 6 గ్యారంటీలు అమలైనటువంటి దాఖలాలు కనిపించట్లేదు. దాని నుంచి ప్రజల్లో కొంత వ్యతిరేకత వచ్చింది. దాదాపు 15 నెలల సమయం గడిచిపోతూ ఉంది. ఇప్పటికి కూడా 6 గ్యారంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయలేదు. కొత్త రేషన్ కార్డు ఒక్కటి కూడా ప్రజల చేతుల్లో పెట్టలేదు. కొత్త ఇందిరమ్మ ఇల్లు ఒక్కటి కూడా ప్రజల చేతుల్లో పెట్టలేదు. కొత్తగా 2,500 రూపాయలు మహిళలకు ఇప్పటిదాకా ఇవ్వలేదు. మహిళలకు పెన్షన్లు, సామాజిక పెన్షన్లు 4,000 చేస్తామన్నారు, కొత్తగా ఇచ్చింది లేదు. అన్ని పాతయే కొనసాగుతా ఉన్నాయి. కొత్తగా ఇచ్చినటువంటి హామీలు ఏవి రాష్ట్ర ప్రభుత్వం నెరవేర్చలేకపోతా ఉంది. దానికి రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణాలు ఏంటంటే ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ అనేటువంటి మాట చెప్తా ఉంది. ఈ ఊపర్ షేర్వాణి అందరు పరేషాన్ అనేటువంటి మాట 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మనం ప్రజలకు చెప్పినంటే కాంగ్రెస్ పార్టీకి ఎవరు ఓటు వేయకపోతుండే. సో ఎప్పుడైనా కూడా ఒక పాలకుడు చేయాల్సినటువంటి ప్రయత్నం ఏంటంటే ఈ రాష్ట్రంకి ఏమైనా పెట్టుబడులు రావాలన్నా, ఈ రాష్ట్రంలో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలన్నా, లేకపోతే ఈ రాష్ట్రానికి కొంత గౌరవ మర్యాదలు దక్కాలన్నా కూడా
కేసీఆర్ చెప్పినటువంటి ధనిక రాష్ట్రం అని, దివాలా తీసిన రాష్ట్రం అని కేసీఆర్కి ఎరికే, అందరికీ ఎరికే. కానీ ధనిక రాష్ట్రం అనేటువంటి మాట ఎందుకు చెప్పిండు పదే పదే అంటే, పెట్టుబడులు ఆ తర్వాత ఇతర అన్ని రాష్ట్రాలది ఇదే. ప్రపంచంలోనే అత్యధిక అప్పులున్న దేశం అమెరికా. ప్రపంచంలోనే అత్యధిక, ఇవి సహజంగా ఉంటాయి. కానీ ఒక వ్యూహం ప్రకారం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నటువంటి, ఇప్పుడు మనం పోతే ఢిల్లీలో పోయి ఊపర్ షేర్వాని అందరు పరిశాన్ అంటే, ఇక్కడ ఎంప్లాయీస్ డిఏలు అడిగితే ఎంప్లాయీస్ల కష్టాల గురించి నేను మాట్లాడితే ఇప్పుడు జీతం వచ్చుడే కష్టం ఉన్నది అనేటువంటి మాట చెప్పడంతో ఇవన్నీ వ్యతిరేకమైనటువంటి సంకేతాలు ప్రజల్లోకి పోతా ఉన్నాయి. తద్వారా ప్రభుత్వం పైన ఒక వ్యతిరేక భావన కలిగేటువంటి ఆస్కారం ఉంది, ఇప్పటికే చాలా వరకు కలిగింది. ఈ అంశం ఇట్లా ఉంటే, ఇక రెండో అంశం దక్షిణాది స్టేట్లకు సంబంధించినటువంటి డీలిమిటేషన్లో అన్యాయం జరుగుతుందని చెప్పి ఇవాళ చెన్నైలో స్టాలిన్ నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు సమావేశం కాబోతా ఉన్నారు. ఇప్పుడు దక్షిణాది ప్రాతినిధ్యం కేవలం 130 స్థానాలు ఉంది. ఒకవేళ జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ చేస్తే ఒక తమిళనాడులోనే 80 స్థానాలు పడిపోయే అవకాశం ఉంది, తెలంగాణలో 2-3 స్థానాలు పోయేటువంటి అవకాశం ఉంది. సో ఇక్కడ కొత్తగా పెరగకపోగా ఉన్నాయి పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాలు టంచన్గా తమ పాత్ర పోషించినప్పటికీ ఉత్తరాది రాష్ట్రాలు, బీహార్, ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రాలు విచ్చలవిడిగా ఆ జనాభా పెరుగుదలలో తోడ్పాటు అందుతుంది. అక్కడ జనాభా పెరుగుదల వల్ల అక్కడ సీట్లు పెరిగే అవకాశం ఉంది, ఇక్కడ తగ్గే అవకాశం ఉంది. తద్వారా పార్లమెంట్లో మెజారిటీ స్థానాలు ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఉంటే ఉత్తరాది రాష్ట్ర ప్రయోజనాలు మాత్రమే దక్కుతాయి, దక్షిణాదికి మొండి చేయి దక్కుతుందనేది దక్షిణాది రాష్ట్రాల ఆందోళన. దానికోసం ఇప్పటికే స్టాలిన్ నేతృత్వంలో అనేకమైనటువంటి పార్టీలకు ఆహ్వానం పోయింది. ఇవాళ చెన్నైలో మీటింగ్ జరగబోతా ఉంది. సో ఈ మీటింగ్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది చూడాల్సినటువంటి అంశం. అయితే కేంద్ర ప్రభుత్వం 1971 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టాలని చెప్పి స్టాలిన్ అలాగే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో, అయితే అమిత్ షా గారు ఇక్కడ తమిళనాడుకు వచ్చి ఇక్కడ స్థానాలు తగ్గుతాయని చెప్తా ఉన్నారు, అసలు తగ్గవు అనేటువంటి మాట సూచాయగా చెప్పిపోయింది అక్కడ. అయితే వాస్తవానికి తగ్గవనే మాట చెప్పిండు కానీ పెరుగుతాయి అనేటువంటి మాట మాత్రం ఆయన చెప్పలేకపోయిండు. సో అట్లా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం చాలా సీరియస్గా అయితే ఉంది. ఇది మరొక పోరాటానికి దారితీసేటువంటి అవకాశం ఉంది. అయితే ద్రవిడ రాష్ట్రాలు దాదాపుగా ఈ దక్షిణాది రాష్ట్రాలలోనే ఉన్నాయి కాబట్టి ఈ ద్రవిడ ప్రాంతం అంతా మళ్ళీ ఒకే కాజ్ మీదకి వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. భవిష్యత్తులో ఇది ఒక భారీ ఉద్యమంగా మళ్ళేటువంటి అవకాశం ఉంది ఒకవేళ డీలిమిటేషన్ కనుక ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం చేస్తే. సో మరి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తాజా జనాభా లెక్కలు నిర్వహించి అట్లా డీలిమిటేషన్ చేస్తే మటుకు చాలా ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి. తద్వారా దక్షిణాది రాష్ట్రాల నుంచి కొత్త డిమాండ్లు తెరపైకి వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఇది ప్రధానంగా కనిపిస్తున్నటువంటి రెండు అంశాలు, ప్రధాన వార్తలు. ఇక మార్నింగ్ న్యూస్లోకి వెళ్దాం. మార్నింగ్ న్యూస్లోకి వెళ్తే వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి వార్తలను ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రిక, చెడగొట్టు వానాలతో పంటలు ఆగమాగం. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శుక్రవారం వర్షం దంచి కొట్టింది. ఈదురుగాలతో కూడిన వడగళ్ల వాన పంటలను ఆగం చేసింది. చేతికొచ్చిన పంట చేలలో నేల కొరిగింది. ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన వడ్లు, మక్కలు తడిసి ముద్దయ్యాయి. కరీంనగర్ జిల్లా చొప్పదండిలో కురిసిన భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్లో మక్కలు ఇలా వరదలో కొట్టుకుపోయినాయట. కరీంనగర్ ఆ తర్వాత వేములవాడ ఈ ప్రాంతంలో చెడగొట్టు వానల్ని దంచి కొట్టింది వర్షం. ఆ వర్షానికి సంబంధించినటువంటి విజువల్స్ ఉన్నాయా? రైట్, ఒకసారి నిన్న హైదరాబాద్లో కూడా ఒక మోస్తారుగా వాన పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. సో వేములవాడలో ఉడిచినటువంటి వర్షాన్ని ఒకసారి చూద్దాం. ఇది వేములవాడలో కురిసినటువంటి వర్షం. హైదరాబాద్లో కూడా కొన్ని చోట్ల చిరుజల్లులు పడ్డట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తానికి ఇవి చెడగొట్టు వానలు. ఇవి వరి పైరు చేతికొచ్చేటువంటి సమయంలో ఈ వానల ద్వారా భారీ నష్టం. ఇక హైదరాబాద్లో కురిసినటువంటి సచివాలయం దగ్గర కురిసినటువంటి వర్షాన్ని ముందు పేరుకపోయినటువంటి నీళ్లను మనం చూడొచ్చు స్క్రీన్ మీద. ఈ రకంగా చెడగొట్టు వానలు ఈ కాలంలో పడుతూ ఉంటాయి. ఈ చెడగొట్టు వానల వల్ల వరి పైరుకు సంబంధించినటువంటి గింజలు ఏవైతే ఉంటాయో అవి రాలిపోయేటువంటి ప్రమాదం ఉంటుంది.
ఇతర పంటలు కూడా దెబ్బతింటాయి. అలాగే కళ్ళాల్లో ఉన్నటువంటి వడ్లు ఆ తర్వాత మిగతా పంట కూడా నాశనం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది నిన్న రాత్రి కురిసినటువంటి వర్షానికి సంబంధించినటువంటి విజువల్ చూడొచ్చు మనం. అంటే పంట కోతకు దగ్గరలో ఉన్నట్టు టైంలో కొట్టడంతో ఏమైతుంటే ఆ గింజలన్నీ రాలిపోతాయి. ఇగో వరి పంట అంతా నాశనమైందిగా. రాష్ట్రంలో పలు జిల్లాల్లో శుక్రవారం వర్షం దంచి కొట్టింది. ఈదురుగాలతో కూడిన వడగండ్ల వాన పంటలను ఆగం చేసిందంటూ ఒక వార్తను వెలుగు దినపత్రికలో చూస్తున్నాం. ఇక ధనాధన్ పండుగ వచ్చే యావత్ క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న IPL 18కు సర్వం సిద్ధమైంది. శనివారం బెంగళూరు కోల్కతా మధ్య జరిగే తొలి మ్యాచ్లో మెగా లీగ్కు తెరలేవనుంది. మొత్తం 10 జట్లు 65 రోజులు 74 మ్యాచ్లతో ఫ్యాన్స్ను ఉర్రూతలూగించనుంది. ఇక మ్యాచ్కు ముందు బాలీవుడ్ స్టార్లతో కలర్ఫుల్ ఓపెనింగ్ సెరమనీ కూడా జరగబోతా ఉందట. IPL స్టార్ట్ అయిపోయింది. ఇక పబ్లిక్ అంతా IPL టీవీల కాడ చూస్తారు. ఇక 65 రోజులు మీలాగా గాల్లో మేడలు కట్టలే. మాది 100కి 100 ప్రజా బడ్జెట్. డిప్యూటీ సీఎం బట్టి బీఆర్ఎస్ లెక్క బడ్జెట్ పెంచితే 4.18 లక్షల కోట్లు అయ్యేది. 10 ఏళ్లలో 16.70 లక్షల కోట్లు దేనికి ఖర్చు చేశారు? ఒక్క కాళేశ్వరం కడితే అది 3 ఏళ్లకే కొట్టుకపోయింది. నాడు 6,000 కోట్ల ఇసుక ఆమ్దాని గండి కొట్టారు. ఏపీకి నీళ్లు వదిలేసి గోవిందా గోవిందా అన్నది మీరు కాదా? బీఆర్ఎస్ హయాంలో నిర్బంధాలు నిరంకుశత్వమే అని ఫైర్. అబద్ధాలకు అడ్డగోలు అంకెలకు దూరంగా కేవలం వాస్తవాల అంచనాలపైనే తమ ప్రభుత్వం బడ్జెట్ను రూపొందించిందని డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెలిపారు. ఇది 100కి 100 ప్రజా బడ్జెట్ అని పేర్కొన్నారు. అసెంబ్లీలో బుధవారం బడ్జెట్పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చేసిన విమర్శలకు బట్టి కౌంటర్ ఇచ్చారు. గత బడ్జెట్తో పోలిస్తే మేము 4.5% అంచనాలను మాత్రమే పెంచాం. మీలాగా గాల్లో మేడలు కట్టలేదు. ఏటా 20% బడ్జెట్ పెంచుకుంటూ పోలేదు. 10 ఏళ్ల పాలనలో ఆర్థిక అరాచకత్వం చేశారు. మీలాగా పెంచుతూ పోతే ఈసారి 4.18 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టాల్సి వచ్చేది. కేవలం వాస్తవాల మీద బడ్జెట్ ప్రవేశపెట్టాం. రాష్ట్ర ఆదాయం ఇతర ఖర్చుల విషయంలో పారదర్శకంగా ఉన్నాం. మేము వచ్చిన తర్వాత ఆదాయం ఎంతో ఖర్చు ఎంతో ప్రజల ముందు స్పష్టం చేశాం. రూపాయి పోగేసి ప్రజల కోసం ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. జీఎస్టీ గ్రోత్ దేశం కంటే తక్కువ ఉందని హరీష్ అంటున్నారని, కానీ బీఆర్ఎస్ హయాంలో జీఎస్టీ వసూలు 8.4% ఉండగా ప్రస్తుతం 12.3% ఉన్నాయనే విషయం గుర్తుంచుకోవాలని అన్నారు. గత 10 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ చేపట్టకుండా ఒక జనరేషన్ మొత్తాన్ని నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. నిన్న హరీష్ రావు మాట్లాడుతూ ఏమన్నాడంటే, వాస్తవ దూరంగా రాష్ట్ర బడ్జెట్, పద్దులో చూపిన అంకెలకు వాస్తవ లెక్కలకు పొంతం లేదు. హరీష్ రావు హామీలను ఎగ్గొడుతాం, అందిన కాడికి దోసుకుంటామనే తీరుగా బడ్జెట్. మీ విధానాల వల్ల రాష్ట్ర వృద్ధి రేటు పడిపోతున్నది. భూములు అమ్మితే తప్ప హామీలు అమలు చేయలేని పరిస్థితి. ఆర్థిక మాంద్యం దేశంలో ప్రపంచంలో ఎక్కడా లేదు. మీ బుద్ధిలో ఆలోచనలోనే మాంద్యం. బడ్జెట్ పై ప్రసంగంలో సర్కార్పై విమర్శలు, హరీష్ వ్యాఖ్యలపై బట్టి, శ్రీధర్ బాబు, వెంకటరెడ్డి ఫైర్. సబ్జెక్టు వదిలి రాజకీయ విమర్శలు చేస్తున్నారని మండిపాటు. రాష్ట్ర బడ్జెట్ వాస్తవ దూరంగా ఉందని, బడ్జెట్లో చెప్పిన అంకెలకు వాస్తవ లెక్కలకు పొంతన లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. ప్రభుత్వ చర్యలతో జీఎస్టీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆదాయం తగ్గి రాష్ట్రంలో వృద్ధి రేటు పడిపోయిందని, అప్పులు చేసి భూములు అమ్మితే తప్ప హామీలు అమలు చేయలేని పరిస్థితికి ప్రభుత్వం దిగజారిందని ఆరోపించారు. అయితే ఇదే అంశం పైన బట్టి కౌంటర్ ఇస్తూ, హరీష్ పరిధి దాటి మాట్లాడొద్దు, బడ్జెట్ పై మాట్లాడకుండా హరీష్ రావు పొలిటికల్ విమర్శలు చేస్తున్నారు. సభలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా? హుందాగా వ్యవహరించాలని స్పీకర్ చెప్తున్నా హరీష్ మాత్రం పట్టించుకోవడం లేదు. పైగా వాదనకు దిగడం ఏమిటి? సభానాయకుడికి అజ్ఞానం అంటున్నాడు, మాకేమో బుద్ధిమాన్యం అంటున్నాడు. విద్యావంతుడైన హరీష్ రావు భాష పట్ల కొంచెం పద్ధతిగా ఉంటే మంచిది, పరిధి దాటి మాట్లాడదని చెప్పి బట్టి విక్రమార్క నిన్న కౌంటర్ ఇచ్చిండు. ఇక ఈ అంశాన్ని కనుక ఒకసారి చూస్తే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టినటువంటి బడ్జెట్ను బీఆర్ఎస్ పార్టీ, విపక్షంలో ఉన్నటువంటి పార్టీ సహజంగానే బాగుందని ఎవరు చెప్పరు, విమర్శిస్తారు, సహజంగానే విమర్శిస్తారు. సో కాకపోతే మనం బడ్జెట్ని, గత బడ్జెట్లు వీళ్ళు బడ్జెట్లు పెట్టినప్పుడు ఏం జరిగింది, వీళ్ళు పెట్టినప్పుడు ఏం జరిగింది అంటే, వీళ్ళు పెట్టినప్పుడేమో మనది అప్పులు పుడుతున్న రాష్ట్రం విపరీతంగా, ఎక్కడంటే అక్కడ అప్పులు పుడుతున్నటువంటి రాష్ట్రం. తద్వారా వీళ్ళు కొంత ఎక్కడ దొరికితే అక్కడ అప్పులు జమ చేసి విపరీతంగా పంచుడు కార్యక్రమం పెట్టిరు. అయితే వీళ్ళు వచ్చేసరికి ఈ అప్పులు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, ఏడుకొచ్చిన దారుణం అంటే, రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఏమని, 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చినామని ఆయనే చెప్పిండు. ఇంత అప్పు తెచ్చి కానీ ఇందులో 1,47,000 కోట్లు మిత్తిలి కిస్తీలకే కట్టామంటున్నాను. కేసీఆర్ చేసిన అప్పులు కట్టామని చెప్తా ఉన్నాడు. అయితే మరి ఇవి ఏడికెళ్ళి తెచ్చిండు అప్పులు అంటే, ఈ అప్పులు 1,47,000 కట్టిండు కదా, ఇవి కట్టిండు కాబట్టి మళ్ళీ తెచ్చుకోవచ్చు అన్నట్టు. అంతే, అప్పటిదప్పుడే రోజు రొక్కం బలాదూరు కార్యక్రమం అన్నట్టు. ఇది ఏ పూట కాపుటనే.
ఇక ఇది ఈ బడ్జెట్ నిన్న వ్యవహారం ఏంటంటే అసలు కథలు పోయినాయి. సంక్షేమము, తర్వాత రాష్ట్రంలో విద్య, రాష్ట్రంలో వైద్యము, ఈ అంశాలన్నీ పోయి రాజకీయ అంశాలు తెర మీదకి వచ్చినాయి. ఏది కుంచమొడ్లం కూలికి పోతే బుడ్డేడోడ్లు దుడ్డెబుక్కిపోయినట్టు అయిపోయింది కథ. చెన్నైకి వెళ్ళిన సీఎం రేవంత్ డీలిమిటేషన్ పై నేడు ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరు. పిసిసి అయితే విషయం ఏంటంటే మొన్నసారి 2,91,000 కోట్ల బడ్జెట్ పెట్టిరు. ఇంత పెడితే 2,10,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. 80% నిధులను కూడా ఖర్చు చేయలే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. అంటే అంచనాలు తలకిందులు అయినాయి పోయినసారి బడ్జెట్లో. మరి ఈసారి ఎన్ని అయితే తెలియదుగా. తమిళనాడుకు రైట్. ఇక చెన్నైకి వెళ్ళిన సీఎం రేవంత్ డీలిమిటేషన్ పై నేడు ఆల్ పార్టీ మీటింగ్ కు హాజరు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా బీఆర్ఎస్ తరఫున పాల్గొననున్న కేటీఆర్. ఇక కులగణనతోనే అసమానతలు బయటపడతాయి, నిజాలు బయటకు రావద్దనే కొందరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు. రాహుల్ విద్యా వ్యవస్థలో అట్టడుగు వర్గాలకు ఇప్పటికీ అన్యాయం, దేశ వనరులు అందరికి సమానంగా పంచాలన్న అంబేద్కర్ కళ ఇప్పటికీ నెరవేరలేదు, దాన్ని సాకారం చేసేందుకు కాంగ్రెస్ పోరాడుతుందని వెల్లడి. యూజీసీ మాజీ చైర్మన్ సుఖ్దేవ్ దోరట్తో జరిగిన తన ఇంటర్వ్యూలో వీడియో రిలీజ్ చేసినట్ట. నేను రాహుల్ గాంధీ గారు కులగణనతోనే అసమానతలు బయటపడతాయి, నిజాలు బయటకు రావద్దనే కొందరు దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో చేసినటువంటి కులగణన, తెలంగాణ రాష్ట్రంలో ఇంకా చూడరు. బుక్ చూపిద్దాం, అది తేపో బడ్జెట్ బుక్లో ఉంటుంది పోసా. ఇక్కడ ఉంది అన్న, ఉందా బుక్ పెట్టిదా? 24 ఉంది, 25 తేపో. ఇక రాహుల్ గాంధీ గారికి ఇది తెలవాలి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారు చేసినటువంటి దుకాణం ఒక్కసారి చూడండి. టోటల్ బడ్జెట్ సైజు వాళ్ళ బుక్కుల్లో ఇచ్చిర్రు. ఇదే ఇగో ఈ బుక్కులే, ఇగో ఈ బుక్కే కదా, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సర్వే అవుట్లుక్ బుక్ ఇది. ఇగో దీంట్లో చూడరు ఏమిచ్చిరో. రాహుల్ గాంధీ గారు మీరు ఇక్కడ అద్భుతమైన సర్వే చేస్తున్నారని వీళ్ళు చెప్పగానే మీరు భ్రమపడుతున్నారు కానీ కాదు. ఇక్కడ చూడిగో, ఇగో కొంచెం జూమ్ కీ హైలైట్స్ జూమ్ కనిపిస్తుందా? జూమ్ కనిపిస్తుంది, ఇంకా దగ్గర పెట్టాలా. ఇగో the state GSDP for the year 2024-25 at current prices is estimated at 16,12,579 కోట్లు. 16,12,579 కోట్లు జిఎస్డిపి తెలంగాణ అని చెప్పి దాని గ్రోత్ రేట్ 10%గా చూపించారు. విషయం ఏంటంటే ఈ 16,12,579 కోట్లను తలా ఒక్క తలకు 3,79,751 మందికి వంచినామని చెప్పారు. ఈ 16,79,579 కోట్ల రూపాయలను 3,79,751 రూపాయల చొప్పున తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాకు వంచడమని చెప్పారు. ఇది డివైడెడ్ బై ఇది కొడితే తెలంగాణ రాష్ట్ర జనాభా 4,21,00,000 వస్తా ఉంది. గవర్నమెంట్ లెక్కలే, ఇది 13వ పేజీలో ప్రభుత్వమే 4,21,00,000 మందికి మేము సంపద పంచుతా ఉన్నాం ఈ రాష్ట్రంలో అని చెప్తా ఉంది. మళ్ళీ ఇదే ప్రభుత్వము సర్వే చేసి 3,70,00,000 మందే ఉన్నారని చెప్తా ఉన్నారు. రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణలో చేసినటువంటి సర్వేను కనుక పట్టుకొని మీరు దేశమంతా తిరిగితే మిమ్మల్ని ఫూల్ చేస్తారు వీళ్ళందరూ కలిసి. ఆ సర్వే తీసుకొని పోతే వట్టిగానే అయిపోతుంది మీ పని. ఇప్పుడు వాస్తవానికి మీ పేరు నిలబెట్టాల్సింది పోయి మీ పేరును సర్వనాశనం చేశారు. తెలంగాణ రాష్ట్ర జనాభా 4,21,00,000 అని బడ్జెట్ దాంట్లో పెట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు తెలంగాణ నేను నిన్న మండలిలో అడిగినటువంటి ప్రశ్న చూడండి.
ఇగో ఇది చూడండి. నేనేమడిగినా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర సమాధానమే లేదు దీనికి. నేను ఈ రోజు కూడా చెప్తా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైనా సమాధానం చెప్పేటోళ్ళు ఉంటే ముందుకు రారు ఈ విషయంలో. బడ్జెట్ ప్రసంగం పైన, బడ్జెట్ అంశం పైన మాట్లాడేటువంటి అవకాశం కల్పించిన తమరికి సార్, ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 3 లక్షల పైచిలుకు 3 లక్షల ఆ తర్వాత 4,000 ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే మీరే కాబట్టి. సో 3,04,965 కోట్ల రూపాయల బడ్జెట్ని 2025-26వ ఆర్థిక సంవత్సరానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అధ్యక్ష. ఈ బడ్జెట్ చూస్తూ ఉంటే నోరూరుతా ఉంది అధ్యక్ష, చాలా స్వీట్గా అనిపిస్తూ ఉంది బడ్జెట్. అయితే అధ్యక్ష, నాకు ఈ సభ సభ్యుడిగా నాకున్నటువంటి ఒక హక్కుల ద్వారా మిమ్మల్ని తమరి ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నా అధ్యక్ష. ఈ 3,04,965 కోట్ల బడ్జెట్ ఏదైతే ఉందో, ఇది మొన్న మనం లెక్కబెట్టిన 3,70,00,000 మందికా లేకపోతే 4,20,00,000 మందికా? ఇది ఒక్కసారి క్లారిటీ కావాలి సార్. ఇది ఎందుకంటే సార్ నాకు ఇంకా కన్ఫ్యూజన్ సార్. నాకు ఒకవేళ 4,20,00,000 మందికి అయితేనేమో నేను వేరే మాట్లాడతా సార్, ఒకవేళ 3,70,00,000 మందికి అయితేనేమో వేరే మాట్లాడతా సార్. సార్ ఎందుకంటే ఇక్కడ ఈ బుక్లోనేమో 3,70,00,000 మంది కానీ ఈ టేబుల్ మీదనే పెట్టింది అధ్యక్ష గవర్నమెంట్. కానీ ఇళ్ళనేమో 4,21,00,000 మంది ఉన్నారని ఈ బుక్లో పెట్టింది సార్ గవర్నమెంట్. ఈ రెండిట్లా లేదు కరెక్ట్ సార్. మమ్మల్ని తప్పుదో పట్టించింది ఏ బుక్ ఒకసారి దయచేసి తమ ద్వారా తెలియజేయాలి సార్. ఎందుకంటే ఈ బడ్జెట్ 4 కోట్ల మందికా 3,70,00,000 మందికా, ఈ లెక్క తెలిస్తే ఏదానికి ఏదనేది మాకు కన్ఫ్యూజన్ పోతుంది సార్. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పుస్తకంలో తెలంగాణ రాష్ట్ర జనాభా 4,21,00,000 మంది ఉన్నారని ఈ బుక్లో చెప్తా ఉంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సర్వేలో 3,70,00,000 మంది జనాభా అని చెప్తా ఉంది. బడ్జెట్ ఎంతమందికో అర్థం కాక నేను కన్ఫ్యూజన్లో ఉన్నా సార్. రైట్ సార్. ఇది ఈ అంశం పట్ల రాష్ట్ర ప్రభుత్వం దగ్గర క్లారిటీ లేదు. నేను అడుగుతా ఉన్నా, రాహుల్ గాంధీ గారు మిమ్మల్ని మిస్గైడ్ చేసినారు. మీ ఆలోచన కరెక్టే, దేశవ్యాప్తంగా కులగణన ఏం జరగాలని కరెక్టే. కానీ ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి జానారెడ్డి, కొంతమంది అప్పర్ కాస్ట్కి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళ జనాభాని ఎక్కువ చూపించి ఈడబ్ల్యూఎస్ను కాపాడుకొని వెంటనే ఉద్యోగాలన్నీ భర్తీ చేసే కార్యక్రమంలో వాళ్ళు బిజీగా ఉన్నారు. మనమేమో ఇక్కడ అద్భుతమైన సర్వే జరుగుతుందని మీరు అనుకుంటారు. జరగలే, జరిగిందంతా బోగస్. అందుకే తలగబెట్టింది దాన్ని. మళ్ళొక పత్రిక మళ్ళొకటి ఉండి మళ్ళీ తలగబెడుతుంది దాన్ని. మీరే ఆదర్శంగా అయితే విద్యా వ్యవస్థలో అట్టడుగు వర్గాలకు ఇప్పటికీ అన్యాయం జరుగుతూ ఉంది. మనం బడ్జెట్ పెడితే, తెలంగాణ రాష్ట్రంలో మనం బడ్జెట్ పెడితే విద్యా వ్యవస్థలో సార్ సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న పోరగానికేమో ఒక రోజుకు తిండి ఖర్చు 50 రూపాయలు ఇస్తా ఉన్నాము. జైల్లో ఉన్నటువంటి ఖైదీకేమో 83 రూపాయలు ఇస్తున్నాం సార్. మన గవర్నమెంటే, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోనే. ఇగో ఈ దుకాణం. దేశ వనరులు అందరికీ సమానంగా పంచాలన్న అంబేద్కర్ కళ ఇప్పటికీ నెరవేరలేదు. ఇప్పుడు చెప్పండి, ఈ దేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీల జనాభా వాళ్ళు పెట్టే లెక్కల ప్రకారమే 56% అనుకుందాం. అది బోగసే, కానీ 56% అనుకుందాం. ఈ 56% ప్రజలకు తెలంగాణ బడ్జెట్లో బీసీలకు పెట్టిన బడ్జెట్ ఎంత? 11,000 కోట్లని ఈసారి పెట్టారు. పోయినసారి 9,200 కోట్లు పెడితే 5,200 కోట్లు కూడా ఖర్చు చేయలే. అలా 400 కోట్లు మిగిలించుకోరు, 4,000 కోట్లు అలా మిగిలించుకోరు. జీతాలకు అవి. మరి మీ ప్రభుత్వమే సరిగా పంచినప్పుడు జనానికి, మీ ప్రభుత్వమే న్యాయం చేయనప్పుడు మనం మందికి ఎట్లా చెప్పగలుగుతాం సార్? దాన్ని సాకారం చేసేందుకు కాంగ్రెస్ పోరాడుతుందని వీళ్ళు పోరాటం తర్వాత అధికారంలో ఉన్నప్పుడే మనం ఇస్తలేం కదా. ఇది ఇక కరెంటు ఛార్జీల పెంపు లేనట్టే క్లారిటీ ఇచ్చిన డిస్కంలు. రెవెన్యూ లోటును భరించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వ అంగీకారం. అంతేందుకు సార్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కులగణన చేసి ఇప్పటి వరకు ఏ కులం లెక్కలేందనేది చెప్పలేదు. వట్టి పర్సెంటేజ్ లేసి తూతూ మంత్రం అనిపించారు వీళ్ళంతా. ఇది మీ నీతి, ఇది నీ నిజాయితీ ప్రభుత్వాన్ని. కరెంటు ఛార్జీల పెంపు లేనట్టే క్లారిటీ ఇచ్చిన డిస్కంలు. రెవెన్యూ లోటును భరించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్, ప్రభుత్వ అంగీకార పత్రం అందించిన ఎనర్జీ డిప్యూటీ సెక్రటరీ. సదరన్ డిస్కమ్ ఏఆర్ఆర్ పై ఈఆర్సీ బహిరంగ విచారణ. విద్యుత్ పంపిణీ నష్టాలు తగ్గాయి, సదరన్ డిస్కమ్ సీఎండి. కరెంటు శాఖ మరణాలు పెరుగుతున్నాయి, ప్రమాదాలపై రిపోర్ట్ ఇవ్వాల్సిందే ఈఆర్సీ చైర్మన్ చెప్తున్నటువంటి మాట.
సో ఇట్లా కరెంటు ఈ కరెంటు విషయంలో మనం ఆర్టిజన్లను వాళ్ళ బాధలు తీరుస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. ఏమైంది మరి వాళ్ళ బాధలు తీర్చిరా? ఎంతమంది ఆర్టిజన్లు ఇలా గోడుమంటా ఉన్నారు? రాష్ట్ర ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలా? భరోసా ఇవ్వాలి వాళ్ళకి కదా. కరెంటు ఛార్జీలు పెంపు లేనట్టే, పెంపు తర్వాత ఫస్ట్ అందులో ఉన్నటువంటి ఉద్యోగుల బాధలు చూడండి, అది చూడరు. ఇంకా రాహుల్ గాంధీ గారు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఈయన రేవంత్ రెడ్డి గారు ఈయన 15 నెలల కాలంలో 85 మంది విద్యార్థులు సంక్షేమ హాస్టళ్లలో చచ్చిపోయారు. 85 మంది విద్యార్థులు. నిన్న చాలా డేటా ఉండే, కాకపోతే ఏంటంటే చైర్మన్ గారిగా నాకు ఇచ్చే పరిస్థితి కనిపించలేదు. ఆ సిమ్టమ్స్ నాకు అర్థమయ్యే నేను కొద్దిగా మాట్లాడినా. ఆన్లైన్లో బెట్టింగ్కు మరో యువకుడు బలి. రూపాయలు 10 లక్షల పైగా అప్పు చేసిన యువకుడు తీర్చే మార్గం కనిపించకపోవడంతో సూసైడ్. పెద్దపల్లి జిల్లా గోదావరిఖంలో ఘటన. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఆన్లైన్ బెట్టింగ్ అంతా ఇప్పుడు ఈ ఎవడెవడో పంజగుట్ట పోలీస్ స్టేషన్ల కేసులు నమోదు అయినాయి కదా, ఇంకా చాలా మంది ఉంటారు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం. నువ్వు అంతెందుక, బెట్టింగ్ యాప్లు కాదు, మేము మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినాయి పట్టభద్రులై, వరంగల్ నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ది. వాళ్ళు మా వీడియోల ముంగట యాడ్ వేయమంటేనే వేయలే. మేము అడ్వర్టైజ్మెంట్, బీజేపీ అడ్వర్టైజ్మెంట్ వేయమంటే వేయలే. ఎందుకంటే మేము మద్దతు ఇస్తున్నటువంటి హరికృష్ణకు మోసం జరుగుతుందని. గంత నిబద్ధతతో కొంతమంది ఉంటే, ఇక కొంతమంది డబ్బుల కోసం విపరీతంగా బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం, బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయడం, తద్వారా ఏమైతుంది వీళ్ళకు? మీరు రాసి పెట్టుకోరు, ఏదో ఒక రోజు కంట్రీ డిలేట్ కు ప్రమోట్ చేసే వాళ్ళు కూడా ఇదే కేసులలో ఇస్తారు. మీరు చూడరు, 100%. ప్రకాష్ రాజు గారు ప్రకాష్ రాజు అంటే ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటుండే ఆయన. అన్న ఇది ఎస్టర్డే, నిన్నదేనా? నిన్నదే. అవునవును. ఒకటి ఆయనకు ఈ గిన్నె చూడు, తెలంగాణ పోలీసులు అబ్బో ఏముంటుంది అదే. చలోదా. ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలైపోయినటువంటి వార్తను చూస్తా ఉన్నాం. 10 లక్షలకు పైగా అప్పు. ఈ రకంగా ఈ తప్పుడు యాప్లను ప్రమోట్ చేస్తూ క్యాచ్ చేసుకుంటూ ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు. ఇప్పటికే బెట్టింగ్ కు ఎంతమంది అయితే బలైపోయారో ఆ బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసినటువంటి వీళ్ళ మీద వాళ్ళ సాగు కారణమైనటువంటి వీళ్ళ మీద మనం కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదో ఒక రోజు ఈ కంట్రీ డిలేట్ పాలన ఎవరైతే ప్రమోట్ చేస్తా ఉన్నారో వాళ్ళ పరిస్థితి కూడా గీడికే వస్తుంది. చూడండి, వాట్ ఈస్ దిస్ యువర్ ఆనర్? రేప్ అటెంప్ట్ తీర్పుపై అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత. అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన జడ్జిమెంట్ సమాజానికి తప్పుడు సందేశం ఇస్తుందని ఆందోళన. సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని డిమాండ్. అది తప్పుడు తీర్పు. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి జడ్జి తప్పుడు తీర్పు ఇచ్చిందట. జడ్జి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు. కలకలం రేపుతున్న ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ వ్యవహారం. కొలీజియం సీరియస్. అలహాబాద్ హైకోర్టుకు ట్రాన్స్ఫర్. మా కోర్టు ఏమన్నా చెత్తబుట్టనా అంటూ అక్కడ లాయర్లు ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారట. ఒకసారి 9వ పేజీకి పోవాలి మనం. జడ్జిలు కూడా గిట్లా తయారైనాక ఇంకేముంటుంది చెప్పురి. ఇంకో జడ్జి ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు. కలకలం రేపుతున్న ఢిల్లీ జడ్జి వ్యవహారం. సస్పెండ్ చేసి బదిలీపై పంపిన సుప్రీంకోర్టు కొలీజియం. బదిలీ ఒకటే సరిపోదని సర్వత్రా విమర్శలు. ఢిల్లీ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో గుట్టలుగా నోట్ల కట్టలు బయటపడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఢిల్లీలోని ఆయన నివాసంలో ఈ నెల 14న అగ్ని ప్రమాదం జరిగింది. మంటలు ఆర్పేందుకు వెళ్లిన ఫైర్ సిబ్బంది ఈ నోట్ల కట్టలను గుర్తించి ఉన్నతాధికారులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. అదంతా లెక్కల్లో చూపని నగదుగా గుర్తించి సీజ్ చేశారు. ఈ విషయంపై సీజీఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలీజియం మీటింగ్ ఏర్పాటు చేసి యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు జస్టిస్ యశ్వంత్ వర్మను సస్పెండ్ చేశారు. తీవ్రంగా పరిగణించిన కొలీజియం యశ్వంత్ వర్మ వ్యవహారాన్ని 5 సభ్యులతో కూడిన కొలీజియం తీవ్రంగా పరిగణించింది. కేవలం ఆయన్ను ట్రాన్స్ఫర్ చేస్తే న్యాయశాఖ ఇమేజ్ తిరిగి రాదని అభిప్రాయపడింది. యశ్వంత్ వర్మను రాజీనామా చేయాలని కోరడమో లేక అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలని కొందరు కోరారు. కాగా యశ్వంత్ వర్మ ఇంతకుముందుకు అలహాబాద్ హైకోర్టు నుంచే బదిలీపై ఢిల్లీ హైకోర్టుకు వచ్చారు. ప్రస్తుతం ఆయన సేల్స్ ట్యాక్స్, జీఎస్టీ, కంపెనీ ఇతర అప్పీల్ను సంబంధించిన కేసులను పరిష్కరించే డివిజన్ బెంచ్ కు నాయకత్వం వహిస్తా ఉన్నట. జడ్జే గిట్లా లంచావతారం ఎత్తి కోట్ల రూపాయలు ఇంట్లో పెట్టుకుంటే
ఇల్లు తలగబడితే ఫైర్ ఇంజన్ పోతే మొత్తం నోట్ల కట్టలు ఉన్నాయి. అది ఈయనను ఆడికి అలహాబాద్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేస్తే యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీపై పంపాలన్న నిర్ణయాన్ని అక్కడి బార్ అసోసియేషన్ తిరస్కరించింది. తమ కోర్టు ఏమైనా చెత్తబుట్టనా అని ప్రశ్నించింది. ఈ మేరకు అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ తో పాటు జడ్జీలకు లేఖ రాసింది. భారీ మొత్తంలో నోట్ల కట్టలు దొరికిన తర్వాత కూడా వర్మను బదిలీ చేయడంపై తాము ఆశ్చర్యానికి గురయ్యామని తెలిపింది. కాగా యశ్వంత్ వర్మ వ్యవహారంపై సర్క్యులేట్ అవుతున్న పుకార్లను నమ్మొద్దని సుప్రీంకోర్టు కోరింది. ఈ అంశంపై అంతర్గత దర్యాప్తు జరుగుతున్నదని వెల్లడించింది. బదిలీకి దర్యాప్తులకు మధ్య సంబంధం లేదని తెలిపింది. కాగా ఈ అంశాన్ని శుక్రవారం రాజ్యసభలో ప్రతిపక్ష నేతలు లేవనెత్తారు. ఈ అంశంపై నిర్మాణాత్మక చర్చ నిర్వహించేందుకు యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తామని చైర్మన్ జగదీష్ ధన్ఖడ్ తెలిపారు. జడ్జీలే గిట్లా తయారైన తర్వాత ఈ ఏడంగా ఈ పైసలు ఈ నోట్ల కట్టలు 50 కోట్ల రూపాయలు లంచాలు తీసుకొని తీర్పులు ఇస్తూ వస్తాయి. లిక్విడ్ క్యాష్ 50 కోట్ల రూపాయలు నేట చూసుకో ఎట్లా ఉంది ఆయన కథ. ఇగో ఇంకో జడ్జి కథ చూడండి. అలహాబాద్ జడ్జి తీర్పుపై దుమారం. అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత, సమాజానికి తప్పుడు సంకేతం ఇస్తుందని ఆందోళన. సుప్రీం కలగజేసుకోవాలని డిమాండ్. అది తప్పుడు తీర్పు అని చెప్పి కేంద్ర మంత్రి. మహిళ ఛాతిపై చేయి వేయడం, డ్రెస్ లాగడం అత్యాచార యత్నం కిందికి రాదంటూ అలహాబాద్ అదే అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పుపై దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్నది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఇలాంటి తీర్పులు సమాజంలోకి తప్పుడు సంకేతాలు పంపుతాయంటూ ఆందోళన వ్యక్తమవుతున్నది. ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని అన్ని వర్గాల నుంచి డిమాండ్ వస్తున్నది. ఇది మహిళల హక్కులు, లైంగిక హింసకు సంబంధించిన చట్టాలపై మరోసారి చర్చకు దారితీసింది. దేశంలో ఇప్పటికీ మహిళలను చిన్నచూపు చూస్తున్నారని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆందోళన వ్యక్తమవుతుంది. ఈ తీర్పును కేంద్ర మంత్రులు, నాయకులు, మహిళా కమిషన్లు, మానవ హక్కుల కార్యకర్తలు, న్యాయవాదులు ఖండించిన మహిళా నేతలు అలహాబాద్ హైకోర్టు జడ్జి ఇచ్చిన తీర్పును కేంద్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి ఖండించారు. అది తప్పుడు తీర్పు అని ఆమె శుక్రవారం పేర్కొన్నారు. ఇలాంటి తీర్పులు సమాజానికి తప్పుడు సందేశం ఇస్తాయని చెప్పారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలహాబాద్ హైకోర్టు జడ్జిమెంట్పై మరికొంతమంది మహిళా లీడర్లు కూడా స్పందించారు. ఈ తీర్పు తనను షాక్కు గురిచేసిందని ఆప్ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చీఫ్ స్వాతి మాలివాల్ అన్నారు. ఇది చాలా దురదృష్టకరం, సిగ్గుచేటు. ఒక మహిళా విషయంలో పురుషులు అలా ప్రవర్తిస్తే రేప్కు ప్రయత్నించినట్టు కాదా? ఈ జడ్జిమెంట్ వెనక ఉన్న లాజిక్ ఏంటో అర్థం కావడం లేదు. ఈ విషయంలో సుప్రీంకోర్టు కలగజేసుకోవాలని ఆమె కోరారు. మన దేశంలో మహిళలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని, దీన్ని అధిగమించాల్సిన అవసరం ఉందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ జున్మాలియా పేర్కొన్నారు. ఇక్కడ ఈ జడ్జి కానీ ఆ జడ్జి కానీ వీళ్ళెవరు పరీక్షలు రాసి వచ్చిన వాళ్ళు కాదు. ఈ కొలీజియం అనేది కూర్చొని ఇటువంటి వాళ్ళని ఎంపిక చేస్తుంది. ఇటువంటి వాళ్ళని వాళ్ళ బంధువులను, చుట్టాలను వీళ్ళని ఎంపిక చేసుకుంటే వాళ్ళే జడ్జిలు. ఇక జడ్జి మీద విచారణ చేయాలంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు భయపడతారు, గవర్నమెంట్ భయపడుతుంది. ఇక వాళ్ళ ఇళ్ళకు ఎవరు చెక్ చేయాలి? వాళ్ళు ఆయన ఇంట్లో 50 కోట్ల రూపాయలను కట్టలట, నోట్ల కట్టలు ఫైర్ ఇంజన్ వాళ్ళకు దొరికినాయి. ఈ రకంగా జడ్జిలు తయారయ్యి అక్రమ మార్గాన్ని సంపాదిస్తూ ఉంటే ఈ దేశంలో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉంటుందా? ఏమైనా నమ్మకం ఉంటుందా? ఇది జడ్జిల కథ. తుమ్మిడిహెట్టికి 3 ప్రపోజల్స్. పాత డిజైన్ ప్రకారమే ముందుకెళ్లాలన్నది ఫస్ట్ ప్లాన్. ఇప్పటికే 71.5 కిలోమీటర్ల మేర కాలువలు పూర్తి, త్వరగా నీలివోత్సని భావన. రెండో మార్గం ఎత్తు తగ్గించి వానాకాలంలో ఎత్తిపోసుకోవాలనే ఆలోచన. ఎత్తుపై మహారాష్ట్ర సర్కార్తో ఏప్రిల్లో సమావేశానికి ఏర్పాట్లు. ఇది కుదరకుంటే మూడో మార్గంగా తుమ్మిడిహెట్టితో పాటు వార్దా నిర్మాణం. ఆ రెండింటిని లింక్ చేసి నీటిని తీసుకోవాలనే యోచన. నిన్న నేను మాట్లాడిన ఇదే తమ్మిడిహెట్టు గురించి. 152 మీటర్ల ఎత్తు ప్రాజెక్టు కడితే ఇంత ఎత్తులో ప్రాజెక్టు కడితే అంటే 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కడితే ఏం జరుగుతుందంటే, ఇది ప్రాజెక్ట్ అనుకో, ఇది ప్రాజెక్టు, ఇది 152వ మీటర్. 152 మీటర్ల ఎత్తులో ప్రాజెక్టు కట్టుకుంటూ వచ్చినామనుకో, ఇక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర ప్రాంతం ఏదైతే ఉందో, మహారాష్ట్రలోని గచ్చిరోలి ఆ ప్రాంతాలు మునిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ స్టోర్ అంతా, వాటర్ అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది. కాబట్టి మేము 152కు ఒప్పుకోమని మహారాష్ట్ర చెప్పింది. మహారాష్ట్ర చెప్పుడుతో ఏమైంది, 148 మీటర్లకు ఓకే అని కేసీఆర్ గారు గతంలో పోయి సంతకాలు చేసి బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగి గుర్రాలు వాటితో వీటితో ర్యాలీ తీసిన తర్వాత ఇది కట్టిరంటే ఇది కట్టలే. ఇది కట్టకుండా మళ్ళీ ఏం చేసిరు, కిందికి వచ్చి మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం అని మళ్ళీ కట్టినది. కాళేశ్వరం నుంచి 120 మీటర్లు ఎత్తిపోయాలి. 120 మీటర్లు ఎత్తి ఎల్లంపల్లిలో పోయాలి.
ఒకవేళ తమ్మిడేటి కాడ కడితే కేవలం 21 మీటర్లు ఎత్తిపోస్తే ఎల్లంపల్లి ఒకటే లిఫ్ట్ తోటి ఎల్లంపల్లిలో పడతాయి. గ్రావిటీ ద్వారా అక్కడికి పోతే అక్కడి నుంచి ఒక లిఫ్ట్ ద్వారా పోతాయి. ఇక్కడ విషయం ఏంటంటే బాగా అర్థం చేసుకోరి, ఇది ఎత్తు 152 మీటర్ల ఎత్తులో అనుకుందాం. ఇది కడితే ఇదొక ప్రాజెక్టు కుండిలాగా చెప్తా ఉన్నా, ఇదొక ప్రాజెక్టు. ఇక్కడ 152 మీటర్లు కడితే మేము ఒప్పుకోమంటారు. ఎక్కడికి కట్టాలంటారు? 148కి అయితే ఓకే అని మహారాష్ట్ర చెప్తుంది. అప్పుడు మరి తెలంగాణలో ఏం జరగాలంటే, ఇప్పుడు పైకి తగ్గింది కదా, కింద డెప్త్ ఎక్కువ తీసుకో, ఏమైతుంది? అంతే. భూమిలో 2 మీటర్లు ఎక్కువ దవ్వు, అంతే. 2 మీటర్లు ఎక్కువ అయితే కథం అయిపోయి ఆటోమేటిక్గా సెట్ అయిపోతుంది లెక్క. ఈ పైకి అయితే పెరగదు కదా అప్పుడు. ఇది సింపుల్ లాజిక్. రైట్గా ఎత్తుపై మహారాష్ట్ర సర్కార్తో ఏప్రిల్లో సమావేశానికి ఏర్పాట్లు. ఇది కుదరకుంటే మూడో మార్గంగా తమిళేటితో పాటు వార్తా నిర్మాణం, ఆ రెండింటిని లింకు చేసి నీటిని తీసుకోవాలనే యోచనలో ఉన్నారని చెప్పి తెలుస్తూ ఉంది. కర్ణాటక అసెంబ్లీలో రచ్చ. ఇక ముస్లిం కోటా బిల్లు, హనీ ట్రాప్ వ్యవహారంపై కర్ణాటక అసెంబ్లీ అట్టుడికింది. ప్రతిపక్ష బీజేపీ ఎమ్మెల్యేలు వెల్లోకి దూసుకెళ్లి ముస్లిం కోటా బిల్లు ప్రతులను చింపేసి స్పీకర్ వైపు విసిరారు. దీంతో వారిని మార్షల్స్ బయటకు పంపించారు. ఆగమాగం ఉంది, వదిలే, ఆగమాగం ఉంది. ఏది కర్ణాటక అసెంబ్లీ కాబట్టి మన ముస్లిం బిల్లు వ్యవహారంలో ఇంత సీరియస్గా ఉన్నటువంటి బీజేపీ ఈ బీసీలలో ముస్లింలను కలిపి పంపినటువంటి బిల్లును అమిత్ షా చెప్పేసిండు ఎప్పుడో. మీరు చూసిరో లేదో, 42% మేము ఒప్పుకోము, అందులో ముస్లింలను కలిపి ఇది కుదరదని చెప్పేసిండు. దాన్ని మీకు చూపిస్తా చూడు. దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా ఈ లైక్ బటన్ని క్లిక్ చేయండి. నిన్న అమిత్ షా గారు చేసినటువంటి వ్యాఖ్యలు మనం క్లియర్గా చూడవచ్చు. ఇగో అమిత్ షా గారు ఏం చెప్పిండు చూడుగా. బీసీ ముసుగులో ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం, కలిసి పనిచేయండి, రాష్ట్రంలో అధికారం మనదే. అమిత్ షా ప్రజల్లో కాంగ్రెస్ పై విపరీతమైన కోపం. జేపీ నడ్డా బీజేపీ నేతలకు అగ్రనేత దిశానిర్దేశం. తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన 42% బీసీ రిజర్వేషన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ కేంద్రం ఆమోదించేది లేదని రాష్ట్ర బీజేపీ నేతలకు పార్టీ అగ్రనేత కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అయిపోయిందా? 42% దుకాణం క్లోజ్ అయినట్టేగా. అంతే. ఇదంతా తెలుసు రేవంత్ రెడ్డి గారికి ఇది జరుగుతుందని. నేను మొత్తుకునేది అదే. నేను మండల్లో మాట్లాడి గుండెల మీద చేసుకొని చెప్పు ఇది అయ్యా నాన్న. ఇగో ఇది జరిగిన కథ, అయిపోయింది దాని కథ. దానికి మరి మనం ఏం చేద్దాం బీసీ సమాజం అనేది చెప్తా. హరీష్ పద్ధతిగా మాట్లాడాలి, సీఎంకు అజ్ఞానం, మంత్రులకు బుద్ధిమాంద్యం అంటారా? అయితే మీలా ఆదాయం లేకున్నా బడ్జెట్ పెంచుకుంటూ పోలేదు. 10 ఏళ్ళు వారు 16.70 లక్షల కోట్లు వ్యయం చేశారు. ఇక సాగర్ కట్టారా, ఈసీఐఎల్ నిర్మించారా, రాష్ట్రానికి గాలి కొదిలేసిన వారికి క్షమాపణ చెప్పాలి. స్వేచ్ఛ గురించి బీఆర్ఎస్ నేతలు మాట్లాడమా? బడ్జెట్పై డిప్యూటీ సీఎం బట్టి సమాధానం. ఇక ఢిల్లీ హైకోర్టు జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు, అగ్ని ప్రమాదంతో బయటపడ్డ గుట్టు. హోలీ నాడు జస్టిస్ యశ్వంత్ వర్మ బంగ్లాలో అగ్ని ప్రమాదం, ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బంది, అక్కడ వారికి ఓ గదిలో కనిపించిన డబ్బు కట్టలు. ఈ నెల 14న ఘటన జరిగితే 21న వెలుగులోకి. రూపాయలు 15 నుంచి 50 కోట్ల దాకా ఉంటుందంటూ కథనాలు. ప్రభుత్వ వర్గాల ద్వారా సీజీఐకి సమాచారం. ఆయన నేతృత్వంలో సమావేశమైన కొలీజియం జస్టిస్ వర్మ బదిలీకి. వీళ్ళని తొలగించాలంటే మళ్ళీ అంత ఈజీ కాదు. అవును, పార్లమెంట్ లో అభిశంసన పెట్టాలి, వీళ్ళని తీర్మానం పెట్టాలి, రాష్ట్రపతి ఆమోదించాలి, పెద్ద కథ ఉంటుంది. జస్టిస్ వర్మ బదిలీకి ఆ భేటీలో ఏకగ్రీవ ప్రతిపాదన. అలహాబాద్ హైకోర్టు న్యాయవాదుల అభ్యంతరం, తమ హైకోర్టు ఏమైనా చెత్తబుట్ట అని ఆగ్రహం. డబ్బు కట్టలపై ఢిల్లీ హైకోర్టు సీజే ఇప్పటికే అంతర్గత విచారణ చేపట్టినట్టు ప్రకటనలో సుప్రీం వెల్లడి. విచారణకు బదిలీకి సంబంధం లేదన్న సుప్రీం. జడ్జి ఇంట్లో డబ్బే దొరకలేదని చెప్పి ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డీజీ చెప్తా ఉన్నట్టు. అందరు దొరికిందని చెప్పి ఇంతలో వెళ్ళాయి అంతా జరుగుతుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అయితే తాను ఏం జరిగిందట, ఒకటి దొంగతనం చేసిందట. దొంగతనం చేసి పోయిరు, దొంగతనం చేసి మూట కట్టుకొని పోయి పైసలు మూట కట్టుకొని పోతే దొంగలంతా ఇక మరి ఎన్ని లెక్క పెడదాం అంటే, ఎందుకురా పొద్దుగాల టీవీలో చెప్పరా వాళ్ళు ఎన్ని అనేది, వాళ్ళే చెప్తారు, ఎన్ని పోయినాయి అనేది చెప్తారు కదరా, దానికి ఈ లెక్క ఎందుకు అని అంటారట. విషయం ఏంటంటే వీళ్ళు ఎందుకైనా మంచిరా ముందే లెక్క పెడదామని లెక్క పెట్టారు. అవి ఒక 2 లక్షలు ఉన్నాయి. 2 లక్షలు వీళ్ళు దొంగతనం చేశారు. మీడియా ఏది
అక్కడ మాట్లాడాలిగా అధికారి పోయి పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి 20 లక్షలు పోయినాయి అని చెప్పారు. ఓకే 20 లక్షలు. ఆ ఇంత ఆయన ఏం చేసిండు, 10 లక్షలు పోయినాయి అన్నాడు, దాన్ని 20 లక్షలు చేసిండు. ఓకే ఈ దొంగలు కన్నీళ్లు పెట్టుకుంటా చేసిన 2 లక్షల దొంగతనానికి 20 లక్షల మీద పెట్టిరు కదరా. ఇగో ఇట్లుంటాయి మన వ్యవస్థలు. అలహాబాద్ హైకోర్టు తీర్పు ఆందోళనకరం. బాలికపై పైజామా తాడు లాగిన రేప్ కిందికి రాదనడం సరికాదు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలి. కేంద్ర మంత్రి అన్నపూర్ణాదేవి. ఇవి గిట్ల తయారైపోయిన కోర్టులు. తెలంగాణ తిరోగమనం అభివృద్ధికి స్పీడ్ బ్రేక్ల రేవంత్ పాలన. బడ్జెట్లో అంకెల గ్యారెంటీ తప్ప ఏం లేదు. జాబ్ క్యాలెండర్ కాదు, జాబ్లెస్ క్యాలెండర్. ఇక ఏ గ్రామంలోనైనా రుణమాఫీ 100% అయిందా? ఇక మొహబ్బత్కి దుకాన్ కాదు, నఫరత్ కా మకాం. సీఎం ప్రతీకార రాజకీయాలతో క్షీణించిన రాబడి. ఎక్కడ లేని మాంద్యం తెలంగాణలోనే ఎందుకు? మా ఆయాంలో అప్పు 4.22 లక్షల కోట్లే. గ్రామాల నుంచి మండలాలకు మేము రోడ్లు వేశాం. బడ్జెట్పై చర్చలో బీఆర్ఎస్ నేత హరీష్ రావు. రోడ్లు లేవని పిల్లలు ఇస్తలేరు. వికారాబాద్ గ్రామాల్లో అధ్వానంగా రోడ్లు. స్పీకర్ ప్రసాద్ కుమార్ వ్యాఖ్యలు. ఇక వాళ్ళ హయాంలో మామ అల్లుళ్ళు బామ్మర్దే రోడ్లు వేసుకున్నారు. కమిషన్లు రావని అన్ని చోట్ల వేయలేదు. మంత్రి కోమటిరెడ్డి విమర్శ. ఇక రేవంత్తో హరీష్ రావు భేటీ అయ్యిండు. పద్మారావు గౌడ్తో కలిసి సీఎం ఛాంబర్కు వెళ్ళిండంట. సికింద్రాబాద్ సమస్యలపైన రైట్గా మంత్రివర్గ విస్తరణ ఒక వారం రోజుల్లో ఉండొచ్చు. మంత్రివర్గ విస్తరణకు సంబంధించి విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు అందినటువంటి సమాచారం ఏంటంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తూ ఉంది. అయితే 2 మంత్రి పదవులు మాత్రం బీసీలకు ఇచ్చేటువంటి ఆలోచనలో కేంద్రం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే కోమటిరెడ్డికి బదులు సుదర్శన్ రెడ్డికి ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నట్ట. అయితే ఎవరికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మేము ఆల్రెడీ ప్రామిస్ చేసినాం అనేది అధిష్టానం మాట. సో ఇక్కడ ఇది జరుగుతూ ఉంది. ఇప్పటికే 4 రెడ్లు మంత్రి మండలిలో ఉన్నారు కాబట్టి అసలు ఇది కూడా అదనమే. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇచ్చేది కూడా అదనమే. అయితే 2 కొత్తగా మంత్రి పదవులు బీసీలకు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో అధిష్టానం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఒక ఎస్సీ ఎవరు మన వివేక్ వెంకటస్వామికి ఒక మంత్రి పదవి, అలాగే రాజగోపాల్ రెడ్డికి ఒక మంత్రి పదవి, ఆ తర్వాత ఒక మైనార్టీ లీడర్కు మంత్రి పదవి ఇచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందట. ఇవి 3 ఇవి 2 5 ఇంకొక మంత్రి పదవి ఖాళీగా పెట్టేటువంటి అవకాశం కనిపిస్తూ ఉందట. అయితే వివేక్ వెంకటస్వామికి గతంలో కంటెస్ట్ చేసినప్పుడే ఆయన బీజేపీ నుంచి రావడం జరిగింది. ఆ సందర్భంలోనే ఆయనకు వాగ్దానం చేశారు ఏది మంత్రి పదవి ఇస్తాను. ఇటు రాజగోపాల్ రెడ్డి కూడా బీజేపీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చినటువంటి సందర్భంలో ఆయనకు కూడా వాగ్దానం చేశారు. సునీల్ కనుగోలు చేసినటువంటి వాగ్దానాలు ఇవన్నీ. సో ఇక్కడ సామాజిక సంస్కరణలకు వస్తే ఇప్పుడు ఏం జరుగుతుందంటే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఇవ్వడం వల్ల బీసీల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీ పైన అలాగే ఆ వర్గాల పైన వచ్చేటువంటి అంశం కనిపిస్తూ ఉంది. సేమ్ టైం అక్కడ వివేక్ వెంకటస్వామి గారికి ఇవ్వడం ద్వారా ఆల్రెడీ బట్టి విక్రమార్క గారు మాల సామాజిక వర్గం నుంచి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరో మాల సామాజిక వర్గం నుంచి వివేక్ ఇవ్వడం వల్ల మాదిగల్లో కొంత వ్యతిరేకత ఏర్పడేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక బీసీలకైతే తీవ్రమైనటువంటి అన్యాయం 6 బీసీలకే దక్కాలి వాస్తవానికి. కానీ ఒక మైనార్టీలో కోటిస్తారట. మైనార్టీలో ఎవరున్నారు క్యాండిడేట్ అంటే ఇప్పుడు ఎమ్మెల్సీగా ఏది సియాసత్కు సంబంధించినటువంటి మన కోదండరామ్ గారితో పాటు ఎమ్మెల్సీ అయినటువంటి నాయకుడు ఉన్నారు. కాకపోతే ఆయనకు కాకుండా ఒకరిని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించి రాబోయేటువంటి మరో 3 నెలల్లో మరో 2 నెలల్లో ఇవి ఉన్నాయి. ఏవి ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయితే ఉంది. ఆ స్థానంలో మైనారిటీ వాళ్లకు ఆయనకిచ్చి అది కంటిన్యూ చేసేటువంటి అవకాశం ఉంది. అంటే మంత్రి పదవి చేపట్టిన తర్వాత 6 నెలల లోపల ఆయన ఉభయ సభల్లో ఎక్కడో ఒక చోట సభ్యుడిగా ఎన్నిక కావాలన్నట్టు ఆ అవకాశం ఉంది. అది పరిశీలిస్తూ ఉన్నారట. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు అది అంటే నాకున్నటువంటి సమాచారం ఇక్కడ మహబూబ్ నగర్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. అలాగే జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. జూపల్లి గారు ఉన్నారు. అయితే అక్కడ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఏది మంచిర్యాలకు సంబంధించినటువంటి కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు కూడా మంత్రి పదవి కావాలని అడుగుతా ఉన్నాడు. సో ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు ఎవరు లేకపోవడం, అది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రావడం, అక్కడ ఆదిలాబాద్లో వివేక్ వెంకటస్వామి అలాగే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా అధిష్టానం ముంగడ పెట్టినటువంటి ఆలోచన ఏంటంటే
ఇక్కడ కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు వెలమ సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన, ఇక్కడ జూపల్లి కృష్ణారావు వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి. అయితే ఇప్పుడు మహబూబ్ నగర్కు ఇప్పుడు ఒకవేళ ముదిరాజులకు మంత్రి పదవి ఇవ్వాలంటే ముదిరాజు ఎమ్మెల్యే ఓన్లీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే ఉన్నాడు, శ్రీహరి ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ సీఎం ఉన్నాడు కాబట్టి ఇది అదనంగా అవుతుంది. కాబట్టి జూపల్లిని కట్ చేసి ఇక్కడ ఆదిలాబాద్లో కొక్కిరాల ప్రేమ్సాగర్ రావుకి ఇచ్చి ఇక్కడ శ్రీహరిని తీసుకొని ఈ కోటా భర్తీ చేయాలనేది తాజాగా ఈయన పెట్టిన ప్రతిపాదన లెక్క కనిపిస్తూ ఉంది. అంటే జరిగినటువంటి చర్చ విశ్వసనీయ సమాచారం ప్రకారం. ఇక నల్గొండ విషయానికి వస్తే నల్లగొండలో ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు. ఒక్కటే ఇంట్లో 2 మంత్రి పదవులు. ఎవరికి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఒకే ఇంట్లో 2 మంత్రి పదవులు అయితే. కాబట్టి అధిష్టానం కోమటిరెడ్డి వెంకటరెడ్డిది కట్ చేసి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వాలనేటువంటి ఆలోచనలో ఉన్నదట. సో ఇట్లా పార్టీ పైన వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరీ ముఖ్యంగా బీసీలు ఇప్పటికే రగిలిపోతా ఉన్నారు. కాబట్టి ఒకే ఇంట్లో ఇద్దరికి ఇవ్వడం వల్ల నష్టం అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తప్పించేటువంటి ఆలోచన, కోమటిరెడ్డి వెంకటరెడ్డి జూపల్లి వీళ్ళిద్దరిని తప్పించాలనేటువంటి ఆలోచన సీఎం రేవంత్ రెడ్డి గారు అధిష్టానం ముంగడ పెట్టినట్టుగా తెలుస్తా ఉంది. సో దానికి కొన్ని సాహిత్యకమైనటువంటి కారణాలు ఉన్నాయి. వీళ్ళిద్దరు డిపార్ట్మెంట్లకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు గత కొంతకాలం నుంచి కొంత అంటిముట్టనట్టుగా ఉంటున్నట్టుగా తెలుస్తా ఉంది. కాబట్టి ఇప్పుడు కొత్త మంత్రివర్గం జరిగితే పాత మంత్రివర్గం, కొత్త మంత్రివర్గం సో ఇక్కడ పాత మంత్రివర్గం రేవంత్ రెడ్డి సీఎం, మంత్రులకు కేటాయించిన అన్ని శాఖలు బట్టి, తర్వాత ఉత్తమ్, కోమటిరెడ్డి, ఆ తర్వాత పొంగులేటి, తర్వాత పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి అని రాయొద్దు ఎందుకంటే వెంకటరెడ్డి అని వెంకటరెడ్డి అంటే రాయాలి. ఇద్దరు కోమటిరెడ్డి ఉన్నారు. వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి. వీళ్ళు 1 2 3 4 5 6 7 8 9 10 అరే ఇంకో ముఖ్యమంత్రితో కలిసి 11 ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 దామోదర్ రాజనరసింహ గారు. అవును. ఇక్కడ రాద్దాం. ఓకే, దామోదర ఓల్డ్. ఓకే, వీళ్ళు పాత మంత్రులు. ఇప్పుడు కొత్తగా ఎవరెవరు యాడ్ అవుతా ఉన్నారు, ఎవరు ఎగిరిపోతా ఉన్నారు ఇందులోంచి తుమ్మల నాగేశ్వరరావు మంత్రులు 12 అయినాయి కదా, 12 అయితే ముఖ్యమంత్రితో కలిసి 12. రైట్, సారీ. ఇక్కడ ఎవరెవరు ఉంటున్నారు, ఎవరెవరు పోతా ఉన్నారంటే ఒకటి రేవంత్ రెడ్డి ఉంటున్నాడు. తర్వాత బట్టికి ఓకే. తర్వాత ఉత్తమ్ ఓకే. 4 దామోదర్ రాజనరసింహ ఓకే. తుమ్మల, ఆ తర్వాత తుమ్మల ఓకే. పొంగులేటి, ఆ తర్వాత పొంగులేటి, ఆ తర్వాత పొన్నం, కొండ సురేఖ, సీతక్క, శ్రీధర్ బాబు, జూపల్లి. అది శ్రీధర్ బాబు.
వీళ్ళు ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి 12 మందిలో ఈ 10 మంది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉంది. సేఫ్ జోన్లో కొత్తగా మంత్రి పదవులు ఎవరెవరికి వచ్చే అవకాశం ఉందంటే, ఒకటి వివేక్ వెంకటస్వామి, ఆ తర్వాత రాజగోపాల్ రెడ్డి, శ్రీహరి, కడియం శ్రీహరి కాదు అక్కడ శ్రీహరి ముదిరాజ్, ఇంకొకటి 3, ఆ తర్వాత కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ప్రేమ్ సాగర్, ఆ తర్వాత బీసీల వరకన్నా ఇంకొక బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఒకటి ఈయన ఎవరు ఆది శ్రీనివాస్ లేదా దానం నాగేందర్, లేదా ఆది, ఈ ఇద్దరు ఇట్లలో ఎవరో ఒకరు ఉండొచ్చు. ఇక వీళ్ళు కాకుండా ఇంకొకరు ముస్లింల నుంచి ఇంకొకరు ఉంటారు. 1 2 3 4 5 6 10 ఇంకొక 2 కావాలా. అయితే దీంట్లో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎగిరిపోయే అవకాశం ఉంది, జూపల్లి ఎగిరిపోయేటువంటి అవకాశం ఉంది. ఇంకొక 2 స్థానాలు ఇక్కడ, ఒకటి ఎస్సీ, ఇంకా 2 బీసీ, తర్వాత ఒకటి ముస్లిం, ఇంకొక 2 విషయంలో ఒకటి మహిళల్ని తీసుకొచ్చేటువంటి అవకాశం కల్పిస్తాం. ఒక మహిళను తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇంకొకరిని ఎమ్మెల్సీ ఇచ్చి తీసుకుంటారట. 1 2 3 4 5 6 7 10 ప్లస్ ఇంకొకటి వస్తుంది. ఈ రకంగా ఈక్వేషన్ ఉండబోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఇది మరో వారంలో క్లియర్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఇది అయిపోయిందిగా, రైట్గా తక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వండి, RIDF కింద మంజూరు చేయండి, సూక్ష్మ నీటిపారుదలకు నిధులు ఇవ్వండి, కొత్తగా PSCSలను ఏర్పాటు చేయండి, నాబార్డు చైర్మన్ కోరిన సీఎం రేవంత్ రెడ్డి. చెన్నై అఖిలపక్ష సమావేశానికి సీఎం. పునర్విభజనపై స్టాలిన్ అధ్యక్షతన నేడు పలు పార్టీల భేటీ, పాల్గొననున్న సీఎం. PCC చీఫ్, జేఏసీలో కాంగ్రెస్తో కలిసి BRS చెన్నై చేరిన కేటీఆర్ బృందం, నాబార్డు చైర్మన్ KV షార్జీతో ముఖ్యమంత్రి రేవంత్. ఇక రాష్ట్రంలో కొత్తగా 70 బార్లు కసరత్తు చేస్తున్న ఆబ్కారీ శాఖ, త్వరలోనే నోటిఫికేషన్. రాబడి ఎక్కువ ఉన్న ప్రాంతాలపై దృష్టి, ఎలైట్ బార్లకు అవకాశం, మైక్రో బ్రోవరీలను పెంచే యోచన. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 70 బార్లు తీసుకొస్తున్నట. ఇప్పుడు ఉన్నది సరిపోయిగా 70 బార్లు ఆదాయాన్ని రాబట్టుకోవడం కోసం బార్లు పెడతా ఉన్నారట. ఇక గాలివాన దుమారం, పలు జిల్లాల్లో వర్షం, వడగండ్లు. కాగజ్ నగర్ లో గోడకూలి వృద్ధుడి మృతి. నేడు రేపు పలు జిల్లాలకు వర్ష సూచన. అప్రమత్తంగా ఉండండి, అధికారులకు CS ఆదేశాలు జారీ. ఇక వలలో కన్నడ నేతలు, కర్ణాటకను కుదిపేస్తున్న హనీ ట్రాప్. 2 మంత్రులు సహా 48 మంది ఎమ్మెల్యేలపై అశ్లీల వీడియోలట. కొందరు జాతీయ పార్టీ నేతలు, న్యాయమూర్తులవి కూడా. అసెంబ్లీలో వెల్లడించిన మంత్రి రాజన్న. వెనుక DK శివకుమార్ ఉన్నారని బీజేపీ కాంగ్రెస్ నేతల అనుమానాలు. అసెంబ్లీలో గందరగోళం. 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలపై 6 నెలల సస్పెన్షన్. ఎవరిని వదలమని చెప్పి కర్ణాటక సీఎం. అయితే అక్కడ DK శివకుమార్ భారతీయ జనతా పార్టీతో టచ్ లో ఉన్నాడు, ఆయన మరో ఏకనాథ్ షిండే కాబోతున్నాడు అనేటువంటి వార్తలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవహారం అంతా దుమారం లేపింది నిన్న. అయితే ఇదేమో ముస్లిం రిజర్వేషన్ బిల్లుకు సంబంధించినటువంటి అంశం. ఇక్కడ 48 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆ తర్వాత 2 మంత్రులు, బీజేపీ JDS ఎమ్మెల్యేలు కూడా ఉన్నారట. మరి వీళ్ళందరి మీద హనీ ట్రాప్ చేసిరట. ఈ ట్రాప్ చేసిన వాళ్ళు ఎవరు, ఏం కథ అనేది తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక GHMCలో బిల్డ్ నౌషురు, అధికారులకు లాగిన్ పాస్వర్డ్ అందజేత. HMDAలో ఏప్రిల్ మొదటి వారంలో, అనంతరం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతా ఉన్నారు. ఇక బెట్టింగ్ యాప్ నిందితులకు 24 గంటల్లో నోటీసులు. సినీ టీవీ ప్రముఖులకు ఇచ్చేందుకు రంగం సిద్ధం. ఈ కేసును కొట్టేయాలంటూ హైకోర్టుకు యాంకర్ శ్యామల. 24 విచారణకు హాజరై సహకరించాలన్న ధర్మాసనం. ఇక మంతరిలో ఆన్లైన్ బెట్టింగ్కు యువకుడు బలైపోయింది, చచ్చిపోయింది. 108 బెట్టింగ్ యాప్ల బ్లాక్. 133 కంపెనీలకు నోటీసులు ఇచ్చిరట. ఆ బెట్టింగ్ యాప్ల గురించి ఆమె మాట్లాడుతుంది మంచు లక్ష్మి. శనార్థి తెలంగాణ. పక్క రాష్ట్రాలతో పోల్చుకుందాం, ప్రపంచంతో పోలిక వద్దు. బడ్జెట్ పై మల్లన్న ఘాటు విమర్శలు. హాస్టల్ పిల్లల కన్నా ఖైదీలకే ఎక్కువ ఖర్చు. బడ్జెట్ చూస్తే స్వీట్ గా అనిపిస్తోంది, కానీ వాస్తవాలు చాలా వేరుగా ఉన్నాయి. గత బడ్జెట్ లో 80% ఖర్చు చేయలేకపోయారు. 7 ఏళ్ల తర్వాత హాస్టల్ ఏదో లింక్ ఉండే కదా, దయచేసి మార్నింగ్ న్యూస్ చూస్తున్నటువంటి మిత్రులారా
ఒక లింక్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాట్సాప్ ఇదా? ఇక్కడ ఉందా? అచ్చా, ఈ కామెంట్ సెక్షన్లో ఉన్నటువంటి లింకుని ఒకసారి క్లిక్ చేసి ఇక్కడ బీసీ ఉద్యమానికి, తెలంగాణలో బీసీ ఉద్యమానికి నా మద్దతు, మేమెంతో మాకంతా, నేను సైతం, హిస్సా ఇజ్జత్ హుకుమత్, వాటా ఆత్మగౌరవం అధికారం. ఇక్కడ బీసీ కుల పురుషులు, మహిళలు, యువరక్తం, రాజకీయాల్లో మన వాటా ఎక్కడ, మన జనాభా వాటా 60% ప్లస్ రాజకీయ వాటా ఎంత అనేది దాంతో ఇక్కడ ఉన్నటువంటి మీ పేర్లు నమోదు చేసుకోండి. ఇక్కడ ఇట్లా నమోదు చేసుకొని తీన్మార్ మల్లన్న సిహెచ్ బీసీడి మున్నూరు కాపు, గ్రామం మాధాపూర్, మండలం తుర్కపల్లి, కాన్స్టిట్యుయెన్సీ ఆలేర్, జిల్లా యాదాద్రి భువనగిరి, మొబైల్ నెంబర్ ఇట్లా మీ వివరాలు నింపి సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొడితే యువర్ రెస్పాన్స్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పి ఎవరైతే ఈ బీసీ ఉద్యమంలో పాల్గొనేటువంటి యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరు ఈ ఫామ్లో రిజిస్టర్ చేసుకొని మీ వివరాలని ఇందులో నమోదు చేయండి. ఇక్కడ మీ పేరు, సర్నేము, కులము, క్యాస్ట్, కులం పేరు, తర్వాత విలేజ్, గ్రామం, మండలం, కాన్స్టిట్యుయెన్సీ, డిస్ట్రిక్ట్, మొబైల్ నెంబరు, సబ్మిట్ కొట్టండి చాలు. ఇది గూగుల్ ఫామ్ లో డీటెయిల్స్. సో మీకు ఎప్పటికప్పుడు బీసీ ఉద్యమానికి సంబంధించినటువంటి అప్డేట్స్ తో పాటు ఈ ఉద్యమ కార్యాచరణ కూడా మీకు ఎప్పటికప్పుడు అందజేస్తాం. దాంతో పాటు qgroupmedia.com నుంచి ఇంకా మీకు డౌట్ ఉంటే క్యూ గ్రూప్ మీడియా అని ఉంది కదా, ఈ క్యూ గ్రూప్ మీడియా ఇంట్లో డైరెక్ట్ క్లిక్ చేస్తే కూడా అక్కడ కూడా వస్తుంది. ఇక్కడ క్లిక్ చేస్తే కూడా వచ్చేస్తుంది. ఇక్కడ పాల్గొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి అని చెప్పి ఇది క్లిక్ చేస్తే మీకు ఫామ్ వచ్చేస్తుంది. qgroupmedia.com. అయితే ఇది కొట్టడంతో పాటు అసలు యాక్చువల్గా ఇది qgroupmedia.com ని మీరు ఇక్కడ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కాదు, అక్కడ ఏది అప్డేట్స్ వస్తాయి ఎప్పటికప్పుడు మనకు అప్డేట్స్ అందుతాయి. సో అట్లాగే మార్నింగ్ ని చూస్తున్నటువంటి మిత్రులారా, ఆ లింక్ ను కూడా మీరు మన బీసీ గ్రూప్లలో, బీసీ వేదికల మీద ఈ లింకును షేర్ చేయాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇక శనార్థి తెలంగాణ చూస్తే గత బడ్జెట్ లో 80% ఖర్చు చేయలేకపోయారు. 7 ఏళ్ల తర్వాత హాస్టల్ విద్యార్థుల డైట్, కాస్మెటిక్ ఛార్జీలను సర్కార్ పెంచింది. కానీ పెంచిన ఛార్జీలతో పిల్లల కడుపు నిండే పరిస్థితులు లేవు. సర్కార్ సేవా రంగం ఆందాన్ పైనే ఆధారపడుతుంది, వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది. ఈ బడ్జెట్ లో ప్రభుత్వం బీసీలను పట్టించుకోలేదు. శాసనమండలిలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంటూ నిన్న నేను మాట్లాడినటువంటి అంశాలన్నీ ఇక్కడ ప్రధాన వార్తగా చూడొచ్చు. ఇక రోడ్లు లేక పిల్లల్ని ఇయ్యట్లే, వికారాబాద్ జిల్లాలో రోడ్లు లేవన్న స్పీకర్. ఇక షేమ్ అంటూ కాంగ్రెస్ సభ్యుల నినాదాలు. ఇక తమ హయాంలో అన్ని మండలాల్లో రోడ్లు వేశామని హరీష్ రావు అంటుండు. రైట్గా ఉగ్ర ఘటనలు తగ్గుముఖం, ఉగ్రవాద మరణాలు 70% తగ్గాయి. కాశ్మీర్లో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు. యువత ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 2026 నాటికి వామపక్ష తీవ్రవాదం అంతం. రాజ్యసభలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేస్తారట్టుగా. పౌరసత్వం తీసుకోండి లేదంటే ఖాళీ చేయండి, రష్యా ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంత ప్రజలకు పుతిన్ హెచ్చరికలు జారీ చేసిందట. సీతక్క వర్సెస్ కవిత, ఇక మండలిలో డైలాగ్ వారంట. రాష్ట్ర మంత్రి సీతక్క, ఎమ్మెల్సీ కవిత మధ్య శాసన మండలిలో వాగ్వాదం రసవత్తరంగా సాగింది. నిన్న ఇదిట్టుంటే సీఎం రేవంత్ తో నాబార్డ్ చైర్మన్ భేటీ, తక్కువ వడ్డీ రుణాలు డీసీసీబీల ఏర్పాటుపై చర్చ జరిగిందట. హరీష్ వర్సెస్ బట్టి, శాసనసభలో వాడివేడి చర్చ. ఇక సర్కార్కు బుద్ధిమాన్యం అన్న హరీష్, ఇక మినిట్స్ లో ఉండాలన్న బట్టి. ఇక సీఎం పై అనుచిత వ్యాఖ్యలు లిమిట్స్ లో ఉండాలన్న బట్టి. ఓకే లిమిట్స్ లో ఉండాలన్న బట్టి. సీఎం పై అనుచిత కామెంట్స్ సరికాదన్న శ్రీధర్ బాబు. 10 పరీక్షలో నిర్లక్ష్యం, మంచిర్యాల జిల్లాలో పరీక్ష కేంద్రంలో గందరగోళం. ఫస్ట్ పేపర్ కు బదులు సెకండ్ పేపర్ పంపిణీ, గంట తర్వాత గుర్తింపు, మళ్ళీ ఫస్ట్ పేపర్ ఇచ్చి ఎగ్జామ్ సెంటర్ ను సందర్శించిన కలెక్టర్ నివేదిక ఇవ్వాలని డీఓకు ఆదేశాలట. తెలుగు పేపర్ బదులు హిందీ పేపర్ ఇచ్చిండ్రు. ఇచ్చేస్తే మధ్యాహ్నం దాకా ఉన్నారు పిల్లలు. ఆగం అసలు.
ఇక మైహోం అరాచకం మఠంపల్లి రైతుల భూములపై కన్ను, తహసీల్దార్ ఆఫీసులో రికార్డుల తారుమారు ఆరోపణలు, మైహోం సిబ్బంది పరారీ, రైతులు విలేకరులపై కేసు, జర్నలిస్టు సంఘాల ఆందోళన. మఠంపల్లిలో మైహోం సంస్థ రైతుల భూముల వివరాల సేకరణలో అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపణలు వెలువెత్తున్నాయి. వారం రోజులుగా తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది తిష్టవేసి రికార్డులను తారుమారు చేస్తున్నారని రైతులు విలేకరులు ప్రశ్నించారు. ల్యాప్టాప్ తో మైహోం సిబ్బంది పరారవగా తహసీల్దార్ రైతులు విలేకరులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. జర్నలిస్ట్ సంఘాలు దీన్ని ఖండించి కలెక్టర్కు ఫిర్యాదు చేశాయి. మైహోం సిమెంట్ యాజమాన్యం అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. సూర్యాపేట జిల్లా మేలచెరువు మండల కేంద్రంలో 3000 ఎకరాల విస్తీర్ణంలో మైహోం సిమెంట్స్ పవర్ ప్లాంట్లను నిర్మించారు. ప్రభుత్వ అటవీ భూదాన్ సీలింగ్ పట్టా భూములు అని తేడా లేకుండా అందిన కాడికి భూములను తమ స్వాధీనం తెచ్చుకొని పరిశ్రమ నిర్మిస్తా ఉన్నారట. అగో మైహోం సిబ్బంది ఆడ తహసీల్దార్ కార్యాలయంలో కూర్చున్నట్టు. రణరంగంగా కర్ణాటక అసెంబ్లీ ముస్లిం కోటా బిల్లుపై బీజేపీ ఆందోళన, స్పీకర్ను చుట్టుముట్టి సభ్యుల నిరసనలు, కేటీపీసీ బిల్లు పత్రుల చించివేత, పలువురు బీజేపీ సభ్యుల సస్పెన్షన్, ప్రభుత్వ కాంట్రాక్ట్ పనుల్లో ముస్లింలకు 4% వాటా, కోటా బిల్లుకు కర్ణాటక శాసనసభ ఆమోదం తెలిపిందట. నిమిషానికి ₹1 పైనే అప్పు. తెలంగాణను అప్పుల కుప్ప చేస్తుండ్రు. రోజుకు 1700 కోట్ల అప్పులు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఎలేటి మహేశ్వర్ రెడ్డి అప్పు 8.6 లక్షల కోట్లకు చేరిందని ఆరోపణ. ఒకసారి పల్లవిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. మోదీ పర్యటనకు ₹258 కోట్ల ఖర్చు. 2 ఏళ్లలో 38 విదేశీ పర్యటనలు చేపట్టిన ప్రధాని. 2022 మే నుంచి 2024 డిసెంబర్ వరకు పర్యటన. రాజ్యసభలో ఖర్గే అడిగిన ప్రశ్న కేంద్ర విదేశాంగ శాఖ సమాధానం. మే 2022లో నేపాల్లో పర్యటించిన ఖర్చు 80 లక్షలు తక్కువని వెళ్ళారట. మోడీ గారు 38 దేశాలు తిరిగితే 258 కోట్లు ఖర్చు అయిందట. 2 ఏళ్లలోనే 10 ఏళ్లలో 1000 కోట్లు దాటిందట. డీలిమిటేషన్ పై అఖిల పరీక్ష భేటీ ఆధారకన్న రేవంత్, కేటీఆర్ అంటూ ఒక వార్త. ఇక గట్టి బడ్జెటా ఒట్టి బడ్జెటా? ఈసారి బడ్జెట్ గట్టి బడ్జెటా ఒట్టి బడ్జెటా బట్టి బడ్జెటా? ఈసారి బడ్జెట్ లో కౌలు రైతుల ప్రస్తావన ఎక్కడున్నది? రైతులందరికీ రుణమాఫీ చేయాలని రైతులు చేతులు జోడించి సవినయంగా ప్రార్థిస్తున్న 15 నెలల పాలనలో రూపాయి కూడా ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయలే. కాంగ్రెస్ తీరు నది దాటిదాకా ఓడమల్లయ్య, దాటిన తర్వాత బోడమల్లయ్యగా ఉంది. అనుముల వారి పాలనలో ఎన్ని భూములు కథం పట్టిస్తారో తెలియదు. పక్క రాష్ట్రాలకు లేని ఆర్థిక మాంద్యం మన ఒక్క రాష్ట్రానికే ఉన్నదా? కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, మీ బుద్ధిమాంద్యం, అజ్ఞానం అంటూ అసెంబ్లీలో హరీష్ రావు ఫైర్. సభానాయకుడిని అవమానిస్తున్నారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగ్రహం. హరీష్ విద్యావంతుడు, భాష పట్ల కొద్దిగా పద్ధతిగా ఉండాలని ఆయన సూచన చేసిండు. ఇక ఐపీఎల్ క్రికెట్ జాతరకు అంతా రెడీ అవుతుందట. ఇవాటి నుంచే మే 25 వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది. ఇవాళ ఈడెన్ గార్డెన్ లో ఆర్సీబీ ఫస్ట్ ఫైట్. రేపు ఉప్పల్ స్టేడియంలో రాయల్స్ తో హైదరాబాద్ మ్యాచ్. 12 నగరాల్లోని హైదరాబాద్ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్లు. కొత్త కెప్టెన్లో బరిలోకి దిగుతున్న 5 టీమ్స్. జీటీ, సిఎస్కే, ఐఎంఆర్ఆర్, ఎస్ఆర్హెచ్లకు పాత సారథులే ఉండబోతా ఉన్నారు. హైకోర్టు న్యాయమూర్తి బంగ్లాలో భారీగా నగదు. బడ్జెట్లో విద్యా వైద్యానికి తక్కువ కేటాయింపులు. రణరంగంగా కర్ణాటక అసెంబ్లీ ముస్లిం కోటా బిల్లు ప్రతులను చించి స్పీకర్పై వేసిన ప్రతిపక్షాలు హనీ ట్రాప్పై విచారణను పక్కన పెట్టి ముస్లిం కోటా బిల్లును పాస్ చేయడంపై నిరసన. 18 మంది ఎమ్మెల్యేలను 6 నెలల పాటు సస్పెండ్ చేసిన స్పీకర్. ఇక మైక్రో ఇరిగేషన్ కు నిధులు ఇవ్వండి, ఆర్ఐడిఎఫ్ కింద తక్కువ వడ్డీ రుణాలు అందించాలని చెప్పి నాబార్డు చైర్మన్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. 10th క్వశ్చన్ పేపర్ తారుమారు, తెలుగు పేపర్కు బదులు హిందీ పేపర్ తెచ్చిన వైనం. ఇక 2 గంటలు ఆలస్యంగా పరీక్ష జరిగింది. అధికారులపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిమిషానికి 1 కోటికి పైగా అప్పు. కాంగ్రెస్ ప్రతిరోజు 1700 కోట్లకు పైగా అప్పు చేస్తోంది. రాష్ట్రంలో ప్రతి వ్యక్తిపై రుణభారం 2.27 లక్షలుగా ఉన్నది. తెలంగాణ నమూనా అంటే కమిషన్లు, కూల్చివేతలు, హామీల ఎగవేతన. పేద ప్రజల్లో రైజింగ్ కనబడడం లేదు. 4 మంత్రుల మధ్య ఉన్నది. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ అని మోసం చేస్తే వీళ్ళు ఇందిరామైండ్ల పేరుతో చేస్తున్నారు. గురుకుల పాఠశాలలో విద్యార్థుల మరణాలు ప్రభుత్వ హత్యలే. 15 నెలలుగా విద్యాశాఖ మంత్రి లేకపోవడం బాధాకరం. బీజేపీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి వ్యాఖ్యలు. ఆన్లైన్ బెట్టింగ్ కు మరో యువకుడు బలి. ఇక బెట్టింగ్ కు అలవాటు పడి 10 లక్షల రూపాయలకు పైగా అప్పు చేసినట్ట. గడ్డి మందు తాగి సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక దంచి కొట్టిన రాళ్లవాన. ఉత్తర తెలంగాణను వణికించిన అకాల వర్షాలు. పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, వడగళ్లతో కూడిన వర్షం. అకాల వర్షానికి పంట నష్టం. ఎక్కువ స్థాయిలో నేల కొరిగిన వరి. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట, దండేపల్లి, జన్నార మండలాల్లో వడగండ్లు. ఈస్గాంగ్ గ్రామంలో కోళ్ల ఫామ్ షెడ్డు గులి 5000 కోళ్లు మృతి చెందినట. కవిత వర్సెస్ సీతక్క. మండల్లో ఎమ్మెల్సీ కవిత, మంత్రి సీతక్క మధ్య వార్. సీఎం రేవంత్ రాష్ట్రం పరువు తీస్తున్నారంటూ కవిత కామెంట్స్. ఆమె వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డ సీతక్క. తెలంగాణ పరువు తీసిందేవరంటూ సీతక్క ఆగ్రహం. కరప్షన్ కి కేర్ ఆఫ్ అడ్రస్ బీఆర్ఎస్. మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియన్న మంత్రి. ఎన్నో హామీలు తుంగలో తొక్కారు. రాష్ట్రం పరువు తీసింది మీరే, తప్పుడు ప్రచారం చేయొద్దని సీతక్క కౌంటర్ ఇచ్చింది. ఇది వెలుగు పల్లవి దినపత్రికలో ఉన్నటువంటి వార్తలు. అయితే ఒకసారి సాక్షిలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. నేటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతా ఉంది. ఇక ఇదో పండుగ. బడ్జెట్ పై సభ పగలు. శాసనసభలో బడ్జెట్ పై హరీష్ రావు, భట్టి మధ్య మాటల యుద్ధం. ఆర్థిక మాంద్యం కాదు, మీ బుద్ధి మాంద్యం. ఆర్థిక విధ్వంసం చేసిన మీరా విమర్శించేదంటూ పరస్పర విమర్శలు చేసుకున్నారు నిన్న
సభలో ఇక న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు, ఢిల్లీ హైకోర్టు జడ్జి జశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీగా నగదు లభ్యమట. కరెంటు కోత, హీత్రూ మూత, రోజంతా మూతపడ్డ విమానాశ్రయం, 1350 విమానాలు రద్దు చేసినట్టు కరెంటు కోత. లండన్ లో హీత్రూ ఎయిర్పోర్ట్ అని ఉంటది. ఆ ఎయిర్పోర్టు నిన్న మూతపడ్డదట. 1350 విమానాలు రద్దయినాయి, దారి మళ్ళీ అట. ఇప్పుడు వీళ్ళు లేనిలేవుగా వార్తలు. ఫస్ట్ పేజ్ ఆడే ఎక్కువ ఇచ్చినట్టున్నారు. ఈనాడు చూద్దాం. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో నోట్ల కట్టలు, న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం, విచారణ ప్రారంభించిన సుప్రీం. వదంతులు వ్యాప్తి చేస్తున్నారన్న సర్వోన్నత న్యాయస్థానం. దేశ న్యాయ వ్యవస్థనే కుదిపేసిన సంఘటన రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు బయటపడినట్టు వచ్చిన వార్తలు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. న్యాయమూర్తి అధికారిక నివాసంలో అగ్ని ప్రమాదం జరగడంతో ఆర్పేందుకు వెళ్లిన సిబ్బందికి అనుకోకుండా అక్కడ భారీగా నోట్ల కట్టలు దర్శనమిచ్చినట్టు వార్తలు రావడంతో సుప్రీం కోర్టు కొలీజియం ఈ అంశంపై అత్యవసరంగా విచారణ ప్రారంభించింది. జస్టిస్ యశ్వంత్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసే ప్రక్రియను ప్రారంభించినట్టు పేర్కొంది. దీనిపై అంతర్గత విచారణ జరిపి సమగ్ర నివేదిక సమర్పించాలని ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయని ఆదేశించింది. ప్రాథమిక విచారణ కేవలం తొలి అడుగు మాత్రమేనని, ఈ అంశంపై మరిన్ని చర్యలుంటాయని తెలిపింది. అయితే జస్టిస్ వర్మను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేయాలన్న ప్రతిపాదనను నోట్ల కట్టల వ్యవహారానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. జస్టిస్ వర్మ నివాసంలో జరిగిన ఘటనపై అబద్ధపు సమాచారాన్ని వదంతులు వ్యాప్తి చేస్తున్నారని ఆక్షేపించింది. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీకే ఉపాధ్యాయ ఈ ఉదాంతంపై స్పందిస్తూ తీవ్రమైన ఆవేదన, దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మరోవైపు న్యాయమూర్తి నివాసంలో తమకు ఎలాంటి నగదు లభించలేదని ఢిల్లీ అగ్నిమాపక విభాగం వెల్లడించింది. కొలీజియం సభ్యులు సీరియస్ అయ్యారట. 5 సభ్యులున్న కొలీజియన్లో కొందరు సభ్యులు వర్మ పైన సీరియస్ అయ్యారు. ఇక చెన్నైకి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ నియోజకవర్గాల పునర్విభజనపై సదస్సు ఇవాళ ఉంటుంది. ఇక బాలస తరఫున కేటీఆర్ హాజరవుతున్నాడు. వచ్చే ఏడాది కరెంటు ఛార్జీల పెంపు లేదు, ఈఆర్సీ విచారణలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇక ఆర్థిక వ్యవస్థను గాడిన పెడుతున్నాం, హామీలను పక్కగా అమలు చేస్తున్నాం. 10 ఏళ్లలో భరాసా ప్రభుత్వ ఖర్చు 16.70 లక్షల కోట్లు. అంత సొమ్ము వెచ్చించి నాగార్జున సాగర్ ఓఆర్ఆర్ విమానాశ్రయం అంటూ నిర్మించారు. దొడ్డిదారిన భూములను విక్రయించారు. బడ్జెట్పై చర్చలో విపక్షాల ఆరోపణలకు బట్టి సమాధానం. గాలిమేడలు, అంకెల గారడి, అంచనాలు అందుకోలేని అవాస్తవ బడ్జెట్ ఇది. ఇక జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది. రాష్ట్ర వృద్ధి రేటు తగ్గడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. ఇక శాసనసభలో హరీష్ రావు ధ్వజమెత్తింది. ఇక అప్పుల్లోనా తెలంగాణ రైజింగ్, నిమిషానికి ప్రభుత్వం కోటి రుణం తెస్తోంది. భాజపా శాసనసభ పక్ష నేత మహేశ్వర్ రెడ్డి విమర్శలు. నూతన కోర్టు భవనాల నిర్మాణాలకు 1000 కోట్ల రూపాయలు, అడ్వకేట్లు వారి కుటుంబ సభ్యులకు హెల్త్ కార్డులు అని చెప్పేసి మంత్రి శ్రీధరబాబు అంటుండు. ఇక 10 పరీక్షల తొలి రోజే కలకలం. మంచిర్యాలలో ప్రశ్నపత్రం తారుమారు, నగరకల్లో బయటకు వచ్చిన ప్రశ్నపత్రం. ఈ ఘటనపై విద్యాశాఖ సీరియస్, బాధ్యులపై చర్యలు. మొదటి రోజు 99.67% మంది పరీక్షలకు హాజరయ్యారట. పరీక్ష 10వ తరగతి పరీక్ష అంత గందరగోళం అవుతా ఉంది. గతంలోనే బీఆర్ఎస్ హయాంలో ఈ లీక్ ఆ లీక్ అని వాళ్ళని అన్నాం. ఇప్పుడు మన దాంట్లో గిదే కనిపిస్తా ఉంది. షుగర్ పరీక్షకు కాంతి మార్గం, సూది లేకుండా గ్లూకోజ్ స్థాయి నిర్ధారణ ఐఐఎస్సి శాస్త్రవేత్తల పరిశోధన ద్వారా తేలిందట. మేడం జడ్జి ఇంట్లో నోట్ల కట్టలు. ఢిల్లీ హైకోర్టు జడ్జి యశ్వంత్ వర్మ నివాసంలో భారీగా నగదు. అగ్ని ప్రమాదంలో వెలుగులోకి. అంతర్గత విచారణకు సీజే ఆదేశం. అలహాబాద్ హైకోర్టుకు బదిలీ. గారడీ మాటలు, గాలిమేడలు, బట్టి బడ్జెట్ను దుమ్ము దులిపిన బీఆర్ఎస్ అంట. శాసనసభ పక్షం తరఫున నిలదీసిన హరీష్ రావు. రెడ్డిగా వాలిన చేను, కూలిన రైతు. 5 ఉమ్మడి జిల్లాల్లో అకాల వర్షం దెబ్బతిన్న పంటలు. నీళ్లు దొరకని గోస, నేల రాలిన ఆశ. అటు ఎండి ఇటు తడిసి. ఈ మధ్య ప్రాసలు బాగా రాస్తున్నారు. 5 ఉమ్మడి జిల్లాల్లో అకాల వర్షాలు పడ్డాయట. దానికి సంబంధించినటువంటి వార్తను చూస్తా ఉన్నాం. నమస్తే తెలంగాణలో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. డీడీలు కట్టి నెలలు దాటినా ఇచ్చే దిక్కు లేదు, కరెంట్ లేదు, పంటలు ఎండుతున్నాయి. సిబ్బందితో సమస్యలు, ప్రతి పనికి పైసలు. ఈఆర్సీ విచారణలో రైతుల ఆవేదన, ప్రాణాలు కబలిస్తున్న షాకులు. ఇక మరో 3 రోజులు రాళ్ల వానలు ఉండే అవకాశం ఉందట. ఇక సాగర్ డేంజర్ బెల్స్, డెడ్ స్టోరేజ్కి చేరువలో నీటి మట్టం. వరద కాలువ కాగిపోయిన నీళ్లు, నిలిచిపోయిన వరద కాలువ మోటార్లు, నీరు లేక బోసిపోతున్న ప్రధాన కాలువ. 30,000 ఎకరాల ఆయకట్టుపై నీలి నీడ. తీవ్ర ఆందోళనలో అన్నదాతలు. శ్రీశైలం నుంచి విడుదల చేస్తేనే గట్టెక్కేది. ఇప్పటికీ రాలిన మట్టి పూలు 456. 2 రైతుల బలవన్మరణమట. రుణమాఫీ కాక రైతు భరోసా అందక ఊరేసుకున్న లింగానట. ఏదో ఇది. ఇక బీఆర్ఎస్ హయాంలోనే తెలంగాణ అభివృద్ధి. జిఎస్డిపి వృద్ధి తలసరి గణాంకాల నిదర్శనం. 2 ఏళ్ల నుంచి డిఎస్డిపి తగ్గుతూ వస్తున్నది. చోటేబాయిని బడేబాయి కాపాడడం లేదు. కేంద్ర వివక్షను ప్రస్తావించరేం అక్బర్. దక్షిణాదికి అన్యాయమే. నేడే చెన్నైలో అఖిలపక్ష సమావేశం హాజరవుతున్న బీఆర్ఎస్ బృందం పోయిందట. డీలిమిటేషన్ పై రాష్ట్రాలు ఐక్య పోరాటం చేయాలి. ప్రాతినిధ్యమే కాదు, కేంద్ర నిధులు తగ్గిపోతాయి. ఇది రాజకీయ సమతుల్యతను దెబ్బతీసే నిర్ణయం. కేంద్ర విధానాన్ని తొలగించి వ్యతిరేకిస్తున్నాం. ఇకనైనా స్పందించకుంటే చరిత్ర క్షమించదు కేటీఆర్. మరో జాతీయ ఉద్యమం తప్పదు సీఎం స్టాలిన్. ఇక అవుట్సోర్సింగ్ సిబ్బంది అవుట్. 120,000 మందిపై వేటు. దశల వారీగా తొలగింపు. కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అంట. తొలి దశలో కమర్షియల్, రవాణా, ఎక్సైజ్, కార్మిక శాఖల్లో అవుట్సోర్సింగ్ సిబ్బంది అవుట్. 120,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని
తీసేయబోతా ఉన్నారట. నమస్తే తెలంగాణలో క్వశ్చన్ మార్క్తో వార్త వచ్చింది. అయితే మనం అవుట్ సోర్సింగ్ సిబ్బందికి ఒక ఏది కార్పొరేషన్ ఏర్పాటు చేసి తద్వారా మనం ఇవ్వాలి అనేది ఉంది గతంలో చేసినటువంటి చర్చ. మరి ఇదే జరిగితే దానికి ఉల్టా అవుతుంది. గ్రూప్ 1 పై సందేహాలు ఎన్నో, ముదురుతున్న గ్రూప్ 1 వివాదం, రివాల్యుయేషన్ డిమాండ్. ఇంగ్లీష్ మీడియం వారికి అధిక మార్కులు వచ్చాయంటున్న తెలుగు మీడియం అభ్యర్థులు, కంటెంట్ కంటే చేతిరాతకే ఎక్కువ మార్కులు ఇచ్చారని ఆరోపణ. టీజీపీఎస్సీ గ్రీవెన్స్ సెల్కు వెల్లువెత్తుతున్న ఫిర్యాదులట. ఇక హనీ ట్రాప్ మంటలు, కర్ణాటకలో కుంభకోణం వెనుక కాంగ్రెస్ ముఖ్య నేత, ఇదంతా అధికారం కోసమైనా అసెంబ్లీని కుదిపేసిన వివాదం, 18 మంది ఎమ్మెల్యేలు 6 నెలల పాటు సస్పెన్షన్. కొత్త దరఖాస్తులకే యువ వికాసం అంట. పాత దరఖాస్తులు లేదు, పాత ఈ దరఖాస్తులు తీసుకుంటూ కేసీఆర్ గారు పక్కకు పెట్టిండు.